let's start. And here we have the question based on improvement, sentence improvement. Now let us read the sentence here. The women means a particular women. పలానా మహిళలు ప్లూరల్. ఎక్కడి నుంచి వచ్చారు ఈ మహిళలు అంటే ఆఫ్ ద కాలనీ. ఆ పలానా కాలనీ, ఆఫ్ ద కాలనీ మీన్స్ ఆ పలానా కాలనీ. వర్బ్ చూడండి, ద ఉమెన్ టుక్. ఇది వీటు పాస్ట్ టెన్స్, అప్పట్లో, అప్పుడు, ఇప్పుడు కాదు. ఏం తీసుకున్నారు? టుక్ ఇట్, దీన్ని తీసుకున్నారు. ఎలా? బై టర్న్స్ అన్నాడు. అఫ్కోర్స్ ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ చేయొచ్చా? బై టర్న్స్ టు వాచ్ బై హిస్ సైడ్. బై హిస్ సైడ్ అంటే టేకింగ్ హిమ్, టేక్ కేర్ ఆఫ్ హిమ్ a lot, or protect him from all the conditions. సో ఇలా మనం చెప్పాలన్నట్టు. సో టు వాచ్ బై హిస్ సైడ్, ఇది కాస్త హోల్లో పెట్టుకోవాలి. సో ఆబ్జెక్ట్ చూడండి ఇక్కడ, టుక్ ఇట్, బై టర్న్స్ అనేదాన్ని రీప్లేస్మెంట్ చేయాలి. సో మరి ఏది కరెక్ట్గా పదం సూట్ అవుతుంది? బై ఇన్ టర్నింగ్ అన్నాడు. ఐఎన్జీ ఫామ్ ఉండకూడదు, నౌన్ మాత్రమే రావాలి, కాబట్టి ఇది కట్టు. ఆఫ్ టర్న్స్ కాదు, నో ఇంప్రూవ్మెంట్ కాదు, ఇంప్రూవ్మెంట్ రావాలి. బై టర్న్స్ కాదు, కరెక్ట్ యూసేజ్ వచ్చేసి ఇన్ టర్న్స్. ఇన్ టర్న్స్ అంటే అర్థం ఏంటి అంటే వన్ ఆఫ్టర్ అనదర్. వన్ ఆఫ్టర్ అనదర్ అంటే వన్ బై వన్, ఒకరి తర్వాత ఒకరు. బహు జాగ్రత్తగా చూసుకున్నారు అతన్ని, ఆయన్ని అన్న ఒక మీనింగ్ వస్తుంది. సో ఇప్పుడు చూడండి, ద ఉమెన్ took it in turns to watch his by side. అతని బహు జాగ్రత్తగా చూసుకున్నారు. they protected him, they looked after him very carefully. బహు జాగ్రత్తగా చూసుకున్నారు అన్న ఒక మీనింగ్ రావాలి. కాబట్టి సో ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? వన్ బై వన్, వన్ ఆఫ్టర్ అనదర్. ఓకేనా? ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి జాగ్రత్తగా చూసుకున్నారు అన్న మీనింగ్ రావాలి. సో అది కరెక్ట్ యూసేజ్ ఏంటంటే ఇన్ టర్న్స్. ఇప్పుడు మామూలుగా టర్నింగ్ అంటాం కదా, రావడం పోవడం, అంటే ఒకరి తర్వాత ఒకరు రావడాన్ని ఏమంటామంటే ఇన్ టర్న్స్. సో ఇప్పుడు ఆన్సర్ ఏం చెప్పాలి? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ కన్ఫర్మేషన్ బెంగళూరు. ఓకే. And the next question here, synonym of the word called here abode. You heard of the word abode, right? So you heard of the word, I think many places like Kailash is the abode of Lord Shiva. Vijayawada is the abode of దుర్గా దేవి. సో ఇట్లా కొన్ని ఫేమస్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అది వాళ్ళ స్థావరం, వాళ్ళ నివాసం. ఇట్ ఈస్ ద అబోర్డ్ ఆఫ్ సమ్వన్. సో ఇట్లా అబోర్డ్ అంటే ఏ ప్లేస్ వేర్ లివింగ్ ఈజ్ పాసిబిలిటీ, ఏ ప్లేస్ వేర్ పీపుల్ ఆర్ లివింగ్ విత్ ఆల్ ఫెసిలిటీస్ ఈజ్ కాల్డ్ వర్డ్ అబోర్డ్. ఇక అబోర్డ్ అంటే సింపుల్గా మన భాషలో ఏం రాయొచ్చు అంటే ఎస్ హౌస్ అని రాయొచ్చు, HOUSE, హౌస్. హ్యాబిటెట్ లైక్ అ హ్యాబిటేషన్, ఆ యొక్క నివాసము అని కూడా రాయొచ్చు. హ్యాబిటెట్, హ్యాబిటేషన్, అబోర్డ్. ఓకే. సో సినోనిమ్ అడిగాడు కదా. ఆఫీస్ అంటే ఏ ప్లేస్ వేర్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఒఫీషియల్లీ ఈజ్ కాల్డ్ ఆఫీస్. దట్ ఈస్ నాట్ ఫర్ లివింగ్ పర్పస్ ఆర్ టు టేక్ రెస్ట్ పర్పస్. ఇట్ ఈస్ ఆఫీస్, పీపుల్ ఆర్ వర్కింగ్ officially, so we call that is office. And next, playground means a place where you can play. Boundary means that is the premises of a particular land or any organization. They are the boundary places. So finally answer confirm here, domicile. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టేసుకోవాలి అనే పదాన్ని మనం తీసుకుంటే ఇంగ్లీష్లో DOM డోమ్ అంటే అర్థం ఏంటంటే హౌస్ లేదా ఆ యొక్క హోమ్ అన్న మీనింగ్ వస్తుంది. డోమ్ అనే పదం ఎక్కడొచ్చినా రిలేటెడ్ టు హౌస్. అందుకే మనం చూడండి అప్లికేషన్ చేసేటప్పుడు వాట్ ఈస్ యువర్ డొమిసిల్ అని అడుగుతూ ఉంటాడు. అంటే వేర్ ఈజ్ యువర్ హౌస్, వాట్ ఈస్ యువర్ హోమ్ టౌన్. అలా డోమ్, డొమిసిల్, డొమైన్, ఆన్ విచ్ డొమైన్ యు ఆర్ వర్కింగ్ ఆన్, యూ సంబడి ఆస్క్ జనరలీ. సో అంటే నువ్వు ఏ ప్లాట్ఫామ్ మీద ఏ ఇంట్లో పనిచేస్తున్నావు, గూగుల్ ఇంట్లోనా, మైక్రోసాఫ్ట్ ఇంట్లోనా, ఏ ఇంట్లో పనిచేస్తున్నావు, విచ్ ప్లాట్ఫామ్, విచ్ డొమైన్, జావానా లేకపోతే ఇంకా అనదర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా లేకపోతే MLA. సో వాట్ ఈస్ యువర్ డొమైన్ అంటే వేర్ యు ఆర్ స్టేయింగ్, వేర్ ఈజ్ యువర్ హౌస్, వాట్ ఈజ్ యువర్ హోమ్ ప్రాజెక్ట్. సో లైక్ దట్. డోమ్ అంటే చాలు, డొమినియన్ స్టేటస్, డొమిసిల్, డొమైన్, ఇవన్నీ కూడా రిలేటెడ్ టు వాట్, ఆ యొక్క హౌస్, ఆ యొక్క నివాసం, ఆ రెసిడెన్స్ మనం అంటాం కదా రెసిడెన్స్. అందులో కూడా ఇప్పుడు
సిడ్ అంటే అర్థం ఏంది? టు సిట్, కూర్చోవడం. మనం ఎక్కడ కూర్చుంటున్నాం అని చెప్పేదాన్ని ఏమంటారు? సిడ్ మీన్స్ టు సిట్. అంటే ఇట్లా ఒక అవగాహన రావాలి పదాలు చూస్తే, మర్చిపోకూడదు. రెసిడెన్స్, అక్కడ కూర్చుంటాం మనం. దీని మళ్ళీ చాలా పదాలు మనకు రూట్ అయి ఉన్నాయి. ముందు కూర్చోవడాన్ని ఏమంటారు? ప్రిసైడింగ్ ఆఫీసర్. లోపల కూర్చోవడాన్ని ఏమంటారు? ఇన్సైడ్. బయట కూర్చోవడాన్ని ఏమంటారు? అవుట్ సైడ్. మరి ముందు కూర్చుంటే ఏంటి? ప్రిసైడింగ్. అక్కడే చాలాసేపు కూర్చుంటే ఏమనాలి? రిసైడింగ్. వేర్ ఆర్ యూ రిసైడింగ్? ఎస్, ఐఎమ్ రిసైడింగ్ ఇన్ హైదరాబాద్. జస్ట్ లైక్ దాట్. అక్కడే కూర్చుంటున్నా, అదే నా ప్లేస్ ప్రజెంట్. సబ్సైడ్, అసిడ్యువస్, ఇన్సిడ్యువస్. యూ హర్డ్ ఆఫ్ దీస్ వర్డ్స్, రైట్? సో ఇట్లా డోమ్ అనే పదం వస్తే ఇక నుంచి మీరు ఏం గుర్తుపెట్టేసుకోవాలి? డోమ్ అంటే అర్థం ఏంటి? హౌస్కి సంబంధించింది లేదా ఆ హోమ్ టౌన్కి సంబంధించింది అని ఏమనాలి? డొమిసైల్. అబోర్డ్ అన్నా ఇక్కడ సేమ్ మీనింగ్, డొమిసైల్. వెర్ ఈజ్ యువర్ హౌస్? వెర్ ఈజ్ యువర్ డ్వెల్లింగ్? అదే అడవిలో బతుకుతే మరి వారిని ఏమనాలి? ఫారెస్ట్ డ్వెల్లర్స్ అని చెప్పాలి. FOREST, ఫారెస్ట్ డ్వెల్లర్స్. ఇలా డ్వెల్లర్స్ అన్నా కూడా నివాసమే. డ్వెల్లింగ్, నివాసం. డీప్గా తవ్వుకొని బతకడం ఆ కందకంలో, ఆ లోతులో. సో వీ కాల్ దాట్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్ డ్వెల్లర్స్, ఫారెస్ట్ డ్వెల్లర్స్. సో ఇక్కడ డ్వెల్లర్స్ అంటే ఎవరు? నివాసులు. డ్వెల్లింగ్, వెర్ ఈజ్ యువర్ హౌస్? రెసిడెన్స్, డొమిసైల్, హ్యాబిటేషన్, హ్యాబిటెట్, ఇన్హాబిటెంట్స్. ఇలా ఎక్కడైనా సరే రిలేటెడ్ టు అబోర్డ్ అంటే ఏ ప్లేస్ వేర్ యూ కెన్ స్టే. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏం చెప్పొచ్చు? డొమిసైల్. ఏం గుర్తుపెట్టుకోవాలి? డోమ్ అంటే ఏంటి? హౌస్. ఇలా. ఓకే, ఆన్సర్ ఇస్ కన్ఫర్మేషన్ బెంగళూరు. సినోనిమ్ ఆఫ్ అబోర్డ్ ఇస్ వాట్? డొమిసైల్, ద హౌస్, హ్యాబిటేషన్, రెసిడెన్స్, డ్వెల్లింగ్. ఓకే, క్లియర్. అండ్ నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్. సో దే ప్లాన్. ఎవరు? వాళ్ళు. దే, వాళ్ళు. ఆ వర్బ్ చూడండి, ప్లాన్. V1 V2? V1. దే ప్లాన్ టు రిటర్న్. ఇంకా 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 చేసుకోలేదు, రిటర్న్ అవుతారంట. ఎప్పటి వరకు? పాసిబిలిటీ చెప్తున్నాడు. ఎప్పటి వరకు? ద 10th ఆఫ్ దిస్ మంత్. 10th ఆఫ్ ద మంత్, 10వ తారీఖు వరకు రిటర్న్ అవుదాం అని ప్లాన్ చేసుకుంటున్నారు వాళ్ళు. దేనికోసం? ఫర్ ద ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్. ఇది కూడా కాస్త హోల్లో పెట్టుకోండి. ఈ భాగాన్ని కూడా చదవాల్సిన అవసరం లేదు. ప్రిపోజిషనల్ ఫ్రేజ్. సో నౌ యూ కెన్ సీ ఫ్రమ్ అన్నాడు. జనరలీ ఫ్రమ్ దేనికి వాడతాం? టు షో ద డిస్టెన్స్. ఫ్రమ్ విజయవాడ టు హైదరాబాద్, ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరు, లైక్ దాట్. టు షో ద డిస్టెన్స్ we use the word from, not for the time purpose. ఓకే, we won't use that. మరి టైంకి ఏం వాడాలి అంటే సిన్స్ వాడండి, ఫర్ వాడండి. సిన్స్ 4 o'clock అనండి, ఫర్ 2 hours అనండి. అంతేగాని ఫ్రమ్ 4 o'clock అనద్దు. జనరల్గా పాసిబిలిటీ. డిస్టెన్స్కు మాత్రమే ఫ్రమ్ వాడాలి. ఇక్కడ డిస్టెన్స్ ఏం లేదు కాబట్టి ఫ్రమ్ కట్. మరి ఇన్ను దేనికి వాడాలి? ఇన్ను దేనికి వాడాలంటే వీక్స్, మంత్స్, ఇయర్స్. ఇన్ ఫస్ట్ వీక్ అంటాం మనం. ఇన్ ఫస్ట్ వీక్, ఇన్ జనవరి, ఇన్ ఫిబ్రవరి, ఇన్ మార్చ్, ఇన్ 2020, ఇన్ 2030. సో ఇలాంటి వాటికి మనం ఏం వాడతాం? ఇన్ వాడతాం. నాట్ ఫర్ ద డే. 10th ఆఫ్ ద మంత్, ఇట్స్ ఎ ప్రాపర్ డే. సో ఇన్ ద 10th ఆఫ్ మంత్ అనకూడదు. అంటే గింటే ఆన్ 10th అనండి, బాగుంటుంది. ఓకేనా? కానీ ఇక్కడ ఆన్ ఇవ్వలేదు. సో కాబట్టి ఇది కట్. నెక్స్ట్ ఓవర్ అన్నాడు. ఓవర్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ సర్టెన్ డ్యూరేషన్ కదా, లేదా సర్టెన్ డిస్టెన్స్లో కూడా మనం ఫ్లై ఓవర్ అంటాం. మనం అక్కడ మనం వాడాలి. ఓవర్ ద 2 years, ఓవర్ ద 3 years అని చెప్పొచ్చు. అంటే కొంచెం డిస్టెన్స్ చెప్పాలి, కొంచెం డ్యూరేషన్ చెప్పాలంటే ఓవర్ వాడతాం. ఇక డ్యూరేషన్ ఏం లేదు. ఆ పాసిబిలిటీ, బై అనేది ఎప్పుడు కూడా ఎందుకు వాడతాం? ఆ యొక్క పాసిబిలిటీ కోసం మనం బై వాడతాం జనరల్గా. సో కాబట్టి ఇప్పుడు ఏం చెప్పాలి? దే ప్లాన్ టు రిటర్న్ బై ద 10th ఆఫ్ ది మంత్. ఈ 10వ తారీఖు వరకు వస్తారంట వాళ్ళు. ఫర్ ద కాన్ఫరెన్స్, అక్కడ కాన్ఫరెన్స్ ఉంది కదా, దానికోసం ప్లాన్ చేసుకుంటున్నారు వాళ్ళు. 10th వరకు వస్తారంట వాళ్ళు. సో ఇది పాసిబిలిటీ. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పాలి? ఆన్సర్ చెన్నై ఇస్ కన్ఫర్మ్డ్. ప్రిపోజిషనల్ చాప్టర్ ఇది. ప్రిపోజిషన్ చాప్టర్. ప్రిపోజిషన్ వినాల్సిందే క్లియర్గా. వాట్ ఈస్ ఆన్సర్? చెన్నై. అండ్ నెక్స్ట్ ఎంట్రీట్. అపోజిట్ అడిగాడుగా, ఫస్ట్ ఇది కన్ఫర్మ్ చేసుకోవాలి. సినోనిమా, యాంటోనిమా. ఎంట్రీటింగ్ సమ్వన్ అంటే వారిని రిక్వెస్ట్ చేయడం. ఆర్జ్. ఇగో ఇలా. ఇక్కడ ఆర్జ్ అంటే నేను కలెక్టర్ ఆఫీస్లో అర్జీ పెట్టుకున్నా, అది అర్జీ కాదు. ఆర్జీ. ఆర్జ్ అంటే ఏంది? రిక్వెస్ట్. అర్జీ పెట్టుకోవడం, ఆర్జీ చేయడం,
రిక్వెస్ట్, ప్లీడ్. ఇక చూడండి ఇవన్నీ సినోనిమ్స్. ప్లీడ్ అంటే సినోనిమ్, అంటే మనం ప్లీజ్ అంటాంగా, అది నౌన్, ఇది వెర్బ్. ఓకే, సో పర్సువేడ్ అంటే ఎస్, కన్విన్స్ సమ్వన్ టు డూ సంథింగ్, పర్సువేడింగ్ సమ్వన్ టు డూ సంథింగ్, మేకింగ్ సమ్వన్ బిలీవ్ సంథింగ్. కన్విన్సింగ్ సమ్వన్ ఇస్ కాల్డ్ పర్సువేడింగ్ సమ్వన్, అంటే వారిని ఒప్పించడం అన్నట్టు. కన్విన్సింగ్, అల్లోయింగ్, వారిని ఎట్లా చేసి ఎంట్రీట్ చేయడం అన్నట్టు. సో ఇది కూడా సినోనిమ్. ఇన్వోకింగ్ అన్నాడు, ఇన్వోకింగ్ ద లా అని చెప్పాలి దాన్ని. ఇన్వోకింగ్ ద లా అంటే చట్టాన్ని అమలు పరచడాన్ని ఏమంటారు? ఇన్వోకింగ్ ద లా. అయితే ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ కావద్దు, ఇక్కడ విఓసి అన్న విఓకే అన్న అర్థం ఒకటే, విచ్ మీన్స్ టు టాక్ ఆర్ టు స్పీక్, విచ్ మీన్స్ టు టాక్ ఆర్ టు స్పీక్ అన్న మీనింగ్స్ వస్తాయి జనరల్గా. ఇక దీనిలో చాలా పదాలు రాస్తాడు ఇంగ్లీష్లో. అందరూ కలిసి మాట్లాడుకోవడాన్ని ఏమంటారు? కాన్వకేషన్. ఓకేనా? అందరూ కలిసి మాట్లాడుకొని దాన్ని క్యాన్సిల్ చేయడాన్ని ఏమంటారు? రివొకేషన్. ఓకేనా? అడ్వొకేషన్. ఎడ్ అంటే అర్థం ఏంది? టువార్డ్స్, అటువైపు, అటు దిక్కు. జడ్జి వైపు చూస్తూ మాట్లాడడాన్ని ఏమంటారు? ఎస్, అడ్వకేట్ అంటాం. ఇక్కడ కాన్ అంటే అర్థం ఏంటి? టుగెదర్, అందరూ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోవడాన్ని ఏమంటారు? ఎస్, కాన్వకేషన్. మరి రీ అంటే అర్థమైంది, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవడం. బ్యాక్ రెండు అర్థాలు వస్తాయి, బ్యాక్ లేదా అగైన్ అన్న మీనింగ్స్ తీసుకుంటాం ఇట్లా. రివొకేషన్, టు క్యాన్సల్ సంథింగ్. రివొకేషన్ ఆఫ్ ఆర్టికల్ 370, అబ్రోగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370, క్యాన్సలేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 ఇట్లా. ఓకే, సో అడ్వకేట్, అటువైపు చూస్తూ మాట్లాడడం, అడ్వొకేటింగ్ సంథింగ్ టువార్డ్స్ సమ్వన్. సో ఇట్లా అడ్వొకేషన్, కాన్వకేషన్, రివొకేషన్. మరి లోపల మాట్లాడుకోవడాన్ని ఏమంటారు? ఇన్వొకేషన్ ఆఫ్ వాట్? ఇన్ అంటే అర్థమైంది ఇన్సైడ్, ఎక్స్క్యూజ్ మీ, ఇన్ అంటే అర్థమేంటి? ఇన్సైడ్. మనము లోపల ఎవరితో మాట్లాడుకుంటాం? దేవునితో మాట్లాడుకుంటాం. ఇన్వొకేషన్ ఆఫ్ గాడ్, దేవుని ప్రార్థన, దేవుణ్ణి వేడుకోవడం. అపీలింగ్ ద గాడ్, ఆర్జింగ్ ద గాడ్, రిక్వెస్టింగ్ ద గాడ్, ఇవన్నీ లాగచ్చు. ఎస్ అను. సో కాబట్టి ఇన్వొకేషన్ అంటే ప్రార్థించడం, ప్లీడింగ్, రిక్వెస్టింగ్, ఆర్జింగ్. యూనో ఇక్కడ ఇచ్చిన పదం ఏంటి? ఎంట్రీటింగ్. సో ఇట్లా వివిధ రకాలుగా వాడతాం దీన్ని. ఇదే పదాన్ని మనము ఇన్వొకేషన్ ఆఫ్ లా, చట్టాన్ని అమలుపరచడం, అక్కడ కూడా వాడచ్చు. సో ఇవన్నీ రిక్వెస్ట్లో వాడేటువంటి పదాలు జనరల్గా. ఓకేనా? ఇప్పుడు మనం ఏమంటాం? IACE ఈజ్ అ వొకేషనల్ కోర్స్. IACE గివ్స్ వొకేషనల్ కోర్సెస్. మనం ఇక్కడ ఏం కోర్సులు అందిస్తాం స్టూడెంట్స్కి? వొకేషనల్ కోర్సులు ఇస్తాం. ఎందుకు? ఇక్కడ లెక్చర్స్ ఉంటాయి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, మాటలు మాట్లాడుతూ ఉంటారు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, ఆల్ ద ఫ్యాకల్టీస్. సో ఇలా మాట్లాడడాన్ని ఏమంటారంటే వొకేషనల్ కోర్స్, వొకాషియస్, వొకేషనల్. ఓకే, సో ఇట్లా ఇప్పుడు మనం రేపు పొద్దున మీకు ఏదైనా పదం కనబడుతుంది బై, అడ్వొకేషనో, ఇన్వొకేషనో, కాన్వొకేషనో, రివొకేషనో అంటాడు. దీనికి సంబంధించిన గుర్తుపెట్టేసుకోవాలి. టాక్, ఇట్స్ అబౌట్ టాక్, మాట్లాడేకి సంబంధించిన గుర్తుపెట్టేసుకోవాలి. క్లియర్? సో ఇప్పుడు మీకు అర్థమైంది, ఇవన్నీ కూడా సినోనిమ్స్. మరి అడిగిన పదం ఏంటి? అపోజిట్ కదా. నాట్ రిక్వెస్టింగ్, డైరెక్ట్ డిమాండింగ్, కమాండింగ్. ఇప్పుడు చూడండి, ఇందులో కూడా మనకి ఒక పదం బయటికి లాగొచ్చు. ఇక్కడ మ్యాండ్ అంటే అర్థం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాండ్ అంటే ఆర్డర్. మ్యాండ్ అంటే అర్థం ఏంటి? ఆర్డర్. మనం మ్యాండముస్ అంటాం, రిట్ పిటిషన్ సంథింగ్ కోర్టులో వాడతారు. మ్యాండముస్ లేదా మ్యాండమస్. అక్కడ కూడా మ్యాండ్, కౌంటర్ మ్యాండ్, మ్యాండేటరీ, డిమాండ్, కమాండ్, రిమాండ్, మ్యాండముస్, మ్యాండేటరీ అంటే కంపల్సరీ. ఆర్డర్ ప్రకారంగా చెప్పడం, ఏదో నామకే వాస్తు కాదు, డైరెక్ట్గా చిటిక వేసి చెప్పడాన్ని ఏమంటారు అంటే కమాండ్. కమాండర్ నౌను, కమాండ్ వర్బ్. సో ఇట్లా మ్యాండ్ అంటే చాలు ఆర్డర్. దీనికి ప్రిఫిక్స్ మనం చాలా లాక్కోవచ్చు ఏనా? కమాండ్, ఓకే, డిమాండ్, రిమాండ్, మ్యాండముస్, ఇట్లా పదాలు లాగుతాం ఇక చాలా. సో బేసిక్ వర్డ్ మాత్రం మ్యాండ్. మ్యాండ్ అంటే ఏంటి? ఆర్డర్ సమ్మన్. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ ఎంట్రీట్ అంటే వారిని ఆ విధంగా ట్రీట్ చేయడం. ఇప్పుడు ఒక మాట, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ట్రీట్? ట్రీట్ టు ఎంట్రీ టు డిఫరెన్స్ చెప్పడమా? ట్రీట్ టు ఎంట్రీ టు
జనరల్గా ఇలాంటి పదాలు మీకు ఉంటాయి మార్కెట్లో. జాయ్, ఎంజాయ్. చూసారా, జాయ్, ఎంజాయ్. ఇలా సర్కిల్ అండ్ సర్కిల్ అంటే మీరు ఏం చేంజ్ చేస్తున్నారు, రూట్ ఒకటే బట్ ఎన్ను పెడితే అదేమవుతుంది అంటే వర్బ్ అవుతుంది, లేకపోతే జనరల్గా దాన్ని నౌన్ అని చెప్తాం. జాయిన్ పట్టుకొని మనం జాయ్, జాయిడ్, జాయిడ్, జాయింగ్, జాయ్స్ అనం. కానీ ఎంజాయ్ని పట్టుకొని ఎంజాయ్, ఎంజాయిడ్, ఎంజాయిడ్, ఎంజాయింగ్, ఎంజాయ్స్ అని చెప్తా ఉంటాం అట్లా. సో కాబట్టి ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సిన పాయింట్ ఏంటంటే ఎంజాయ్ అంటే వర్బ్, జాయ్ అంటే నౌను, ట్రీట్ అంటే నౌను, ఎ స్మాల్ ట్రీట్ టు యూ అంటే మీ అందరినీ బాగా చూసుకుంటా, రిక్వెస్ట్గా పిలుస్తా, ఐ షల్ గివ్ యూ ఎ స్మాల్ ట్రీట్. ట్రీట్ అంటే అదే కదా, బాగా పిలవడం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎంట్రీట్ అంటే వారిని అంత బాగా చూసుకోవడం, అంత బాగా రిక్వెస్ట్గా వారిని వేడుకోవడం, వాళ్ళని ప్రసన్నం చేసుకోవడం. ప్లీడింగ్, రిక్వెస్టింగ్, అపీలింగ్, ఆర్జింగ్, యునో ఇట్లా. మరి అపోజిట్ కదా, నో రిక్వెస్ట్, డైరెక్ట్గా పిలవడమే, ఆర్డర్ వేసి చిటికేసి పిలవడం, కమ్ లైక్ దిస్, కమాండ్, డిమాండ్, మ్యాండమస్, మ్యాండేటరీ, కంపల్సరీ, ఆర్డర్ వేసి చెప్తున్నా ఇలా. సో కాబట్టి మీకు ఆ స్లాంగ్ అర్థం కావాలి, అందులో ఉన్న పదాన్ని బయటికి లాగితే ఇలాంటి పదం ఏమొచ్చినా కూడా ఈజీగా ట్యాకిల్ చేయొచ్చు. కాబట్టి ఆన్సర్ ఏం చెప్పాలి ఇప్పుడు, బెంగళూరు ఈస్ కన్ఫర్మ్డ్. ఓకే, నెక్స్ట్ వన్ వర్డ్ కదా, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అడుగుతున్నాడు. సో ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ద సిస్టమ్ ఆఫ్ చూసింగ్ నేమ్స్ ఫర్ సంథింగ్, ఇవాళ పేర్లు పెడుతున్నాం మనం, రాము, సోము, గీత, సునీత, అనిత, ఇవన్నీ ఎలా పెడుతున్నాం, వాట్స్ అ బేస్, వాట్స్ అ ప్రూఫ్, అదే కదా. సో అదే అడుగుతున్నాడు, చూద్దాం. ఇక్కడ న్యూమిస్మాటిక్స్ అన్నాడు, ఫస్ట్ వర్డ్ చూద్దాం మనం. అయితే ఇక మీకు జనరల్గా రావాల్సిన పదం ఏంటంటే ఇంగ్లీష్లో ఎక్కడైనా సరే ఇక్స్, ఓలజీ, వై, వీటిని ఏమంటారంటే జనరల్గా స్టడీ ఆఫ్ సంథింగ్. ఎక్కడైనా సరే స్టడీ ఆఫ్ సంథింగ్, దేని గురించినైనా అధ్యయనాన్ని చేయడాన్ని ఏమంటారు, ఇక్స్, ఓలజీ అండ్ వై, స్టడీ ఆఫ్ సంథింగ్. బయోలజీ, స్టడీయింగ్ ఆఫ్ లివింగ్ టిష్యూస్ ఆర్ లివింగ్ బీయింగ్స్, బయోలజీ, జువాలజీ, బొటానీ, బొటానీ, ఇగో వై, స్టడీ ఆఫ్ బొటానీ, బాటనీ, what is that, plants and that tissues is called botany. యా. సో ఈ బటానీ అనే పేరు కూడా అక్కడ నుంచే రావచ్చు, చెప్పలేం. సో ఇట్లా న్యూమిస్మాటిక్స్, ఇక్కడ కూడా చూడండి సఫిక్స్ ఏమన్నాడు, ఇక్స్ అన్నాడు, అంటే ఇది ఒక స్టడీకి సంబంధించింది, ఒక అధ్యయనం, ఒక రీసెర్చ్, ఒక స్టడీ, ఒక డెవలప్మెంట్. మరి దేని గురించి, ఫస్ట్ రూట్ తీసుకోండి, న్యూమిస్ అన్నాడు. న్యూమిస్ అంటే ఏంటి, అది చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్ ఇది. ఇక రాద్దాం, రెండు పదాలు మీకు ఇబ్బంది పెడతా ఉంటాయి మార్కెట్లో. మీకు ఇలా ఇస్తాడు రేపు పొద్దున, న్యూమిస్మాటిస్ట్ అంటాడు, ఇంకొకటి ఫిలాటలిస్ట్ అంటాడు. ఈ రెండు పదాలు మార్కెట్లో ఉన్నాయి, ఫిలాటలిస్ట్, న్యూమిస్మాటిస్ట్. ఎలా గుర్తుపెట్టేసుకోవాలో చూడండి. ఇక్కడ న్యూమిస్మాటిస్ట్ అనే పదానికి మీరు ఒక పదం రాస్తున్నా, కాయిన్. ఇక ఫిలాటలిస్ట్కి ఒక పదం రాస్తున్నా, స్టాంప్, STAMP. చూడండి, లాస్ట్ బట్ వన్ లెటర్ ఏంటి, లాస్ట్ లెటర్ ఏంటి, P, స్టార్టింగ్ లెటర్ ఏంటి, P, అంటే ఈ రెండు జంట. లాస్ట్ లెటర్ ఏంటి, N, స్టార్టింగ్ లెటర్ ఏంటి, N. చూడండి, ఈ రెండు జంట. అయిపోయింది ఆన్సర్. వన్, ఇగో ఇస్ట్ అంటే తెలుసు కదా. మళ్ళీ వాట్ అబౌట్ ఇస్ట్, ఇస్ట్ అంటే అర్థం ఏంటి, అ పర్సన్, ఒక వ్యక్తి. ఎక్కడైనా సరే మీకు ఇస్ట్ అంటే అ పర్సన్. మరి ఇజం అంటే బిలీఫ్, నమ్మకం. ఇజం అంటే బిలీఫ్, ఇస్ట్ అంటే పర్సన్. సరే, ఇది ఏదైనా పక్కన సఫిక్స్ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు రండిగా, అ పర్సన్ హూ కలెక్ట్స్ కాయిన్స్ ఈస్ కాల్డ్ వాట్, కాయిన్స్, లాస్ట్ లెటర్ N, ఇగో స్టార్టింగ్ లెటర్, న్యూమిస్మాటిస్ట్, జంట. నాణాలను కలెక్ట్ చేసేవాడిని ఏమనాలి, న్యూమిస్మాటిస్ట్. ఎస్. అండ్ వాట్ అబౌట్ స్టాంప్స్, ఇప్పుడు ఈ గవర్నమెంట్ స్టాంప్స్ రిలీజ్ చేస్తుంది కదా, డిఫరెంట్ కంట్రీస్ హ్యావ్ డిఫరెంట్ స్టాంప్స్. సో వాటిని కలెక్ట్ చేసేవాడిని ఏమనాలి, ఫిలాటలిస్ట్. P, స్టాంప్, పా, ఫిలాటలిస్ట్, P, జంట. సో ఇట్లా మనం గుర్తుపెట్టేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. స్టాంపులను కలెక్ట్ చేసేవాడిని ఫిలాటలిస్ట్, కాయిన్స్, న్యూమిస్మాటిస్ట్, N, PP, క్లోజ్, కన్ఫ్యూజ్ కాకుండా. సరే, ఇప్పుడు మీరు రేపు పొద్దున మీకు అంటే ఓన్లీ కాయిన్సేనా, కరెన్సీ నోట్స్ అన్నీ కూడా. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి మనం కరెన్సీ నోట్స్ వాడుతున్నాం.
ఇప్పటి వరకు నోట్స్ వాడాం, మరి ఇప్పటి నుంచి అసలు ఆ నోట్స్ కూడా మనం చూడలేం కావచ్చు. రేపు పొద్దున గూగుల్ పే, ఫోన్పే నంబర్ల మీద ఉంది లెక్క అంతా కూడా ఇవాళ. మరి ఒకప్పుడు కాయిన్స్ ఉండేది, ఆ తర్వాత కరెన్సీ నోట్లు వచ్చినాయి, ఆ తర్వాత కొన్ని టోకెన్స్ వచ్చినాయి, కొన్ని మెడల్స్ వచ్చినాయి. ఇవన్నిటి కూడా స్టడీ అని చెప్పాలి. ఇప్పుడు న్యూమిస్మాటిక్స్ అంటే అర్థం ఏంటి? ద స్టడీ ఆఫ్ కాయిన్స్, కరెన్సీ నోట్స్, మెడల్స్, ఏంటది ఇంకోటి ఏం చెప్పిన, మెడల్స్, తర్వాత టోకెన్స్. ఇప్పుడు మనం డిఫరెంట్ టోకెన్స్ ఉంటాయి కదా, వాటి స్టడీని కూడా న్యూమిస్మాటిక్స్ అంటారు. సో సింపుల్గా మీకు ఎగ్జామ్లో ఏమడుగుతాడు? వన్ హూ కలెక్ట్స్ కాయిన్స్ న్యూమిస్మాటిస్ట్, వన్ హూ కలెక్ట్స్ స్టాంప్స్ ఫిలాటలిస్ట్, వన్ హూ కలెక్ట్స్ మెడల్స్, డిఫరెంట్ మెడల్స్ న్యూమిస్మాటిస్ట్. మెడల్ ఏ ఆకారంలో ఉంటుంది? కాయిన్స్ ఆకారంలో ఉంటుంది, స్టాంప్ ఆకారంలో ఉండదు. సో ఇట్లా. సో క్వశ్చన్ ఎలా అడిగినా కూడా మనం దానికి అలర్ట్గా ఉండాలి. సో ఆ సఫిక్స్లు ప్రిఫిక్స్లు బాగా తెలవాలి, దెన్ యూ ఫీల్ హ్యాపీ. ఇది అయిపోయింది, ఇది కాదని కన్ఫర్మ్ అయిపోయింది కదా, పక్కన పడేయండి. ఇక నెక్స్ట్ నెమెసిస్ అన్నాడు. ఈ పదం చాలా ఇంపార్టెంట్. ఈ పదం మీరు ఎక్కడైనా విన్నారా? నెమెసిస్ అంటే కర్మ ఫలితం. వాడికి కర్మ తప్పదిగా. NEMESIS, నెమెసిస్ అంటే కర్మ. ఇప్పుడు అంటే జనరల్గా మంచి జరిగితే మనం ఏమనం? బాగా జరిగింది, హ్యాపీ. అదే చెడు జరిగితే ఏమంటారు? వాడి కర్మరా అంటాం. అంటే ఇది ఎప్పుడు కూడా కర్మ అనేది నెగిటివ్కే మనం లాగుతూ ఉంటాం. మంచి జరిగితే ఓ గొప్ప ప్రయత్నం చేసిండు, అబ్బా పెద్దోడు గొప్పోడు అంటాం. అదే చెడు జరిగితే వాడి కర్మ అనుభవిస్తున్నాడు వాడు, ఏమనకండి, వదిలేయండి ఇట్లా. సో నెమెసిస్ అనే పదం మెల్లమెల్లగా ఎక్కడి నుంచి వచ్చిందని మీరు తీసుకోండి. నెమెసిస్, ఎనిమీ, ఇగో చూడండి, ENEMY. నెమెసి అంటే వాడు అపోనెంట్, నా అడ్వర్సరీ, నాతో సమానంగా కోట్లాడుతున్నవాడు. అడ్వర్సరీ అంటే నాతో సమానంగా పోటీ పడుతున్నవాడు, అంటే ఒపోనెంట్. ఒపోనెంట్ అంటే నాతో సమానంగా కంపీట్ అవుతున్నవాడు, పోరాటం చేస్తున్నాడు. కాంపిటీటర్, ఎస్, వాట్ వి కెన్ సే, కాంపిటీటర్, ఎస్. ఇట్లా అంటే ఇప్పుడు ఇవన్నీ ఒక వ్యక్తి విషయంలో తీసుకుంటే, అదే కర్మ అంటే వాడికి ప్రాయశ్చిత్తం తప్పదు. పెద్ద కర్మ చేసిండు వాడు, పెద్ద పని చేసిండు అంటే ప్రాయశ్చిత్తం అంటే రెట్రిబ్యూషన్. ఇక చూడండి, రెట్రిబ్యూషన్ అంటే ప్రాయశ్చిత్తం, కర్మ ఫలితం. ఇంకా వెంజియన్స్ అంటే పగ, VENGEANC, వెంజియన్స్. ఇగో ఇవన్నీ కూడా సినోనిమ్స్ ఆఫ్ ద వర్డ్ నెమెసిస్. అంటే తెలుగులో ఏమంటామంటే కర్మ. సింపుల్ మన వర్డ్. తప్పు చేస్తే ఇక తిరిగి ఎనిమి రూపంలో, శత్రు రూపంలో మన మీదికి వస్తుంది. దట్స్ వాట్ ద సినోనిమ్స్ ఆఫ్ ఆల్ దిస్. చాలా ఇంపార్టెంట్ వర్డ్. ఓకే, సో ఇది కూడా సంబంధం లేదు. ఇక నెపోటిజం అన్నాడు. నెపోటిజం అంటే మీకు తెలుసు, ఇంతకుముందే చెప్పాము. ఇజం అంటే అర్థం ఏంటమ్మా? బిలీఫ్, ఆ యొక్క నమ్మకం. హిందూయిజం అంటే బిలీవింగ్ ఇన్ హిందూ ఫిలాసఫీ. ఇస్లామిజం బిలీవింగ్ ఇన్ ఇస్లాం ఫిలాసఫీ. జైనిజం బిలీవింగ్ ఇన్ జైనాస్ ఫిలాసఫీ. ఇజం అంటే ఒక నమ్మకం, ఒక సిస్టమ్. నెపోటిజం అన్నాడు. నెపోటిజం అంటే మొన్న కూడా వచ్చింది, ఫేవరెటిజం. వాళ్ళ కొడుకు ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రి, వాళ్ళ కొడుకు ముఖ్యమంత్రి, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ వెల్ సెటిల్డ్ అన్నట్టు. మిగతా వాళ్ళు గవర్నమెంట్ జాబ్ల కోసం పోరాడాలి, వాళ్ళు మాత్రం బయటికి రారు. దిస్ ఈస్ కాల్డ్ నెపోటిజం. ఆ ఫేవరెటిజం. నెపోటిజం అంటే ఏం రాయాలి? ఎస్, ఆ ఫేవరెటిజం అని రాయాలి. నెపోటిజం అంటే ఏంటి? ఫేవరెటిజం. FAVORITISI, ఫేవరెటిజం. దట్స్ ఇట్. ఇక్కడ యూ కూడా రావచ్చు అప్పుడప్పుడు. ఫేవరెటిజం. నెపోటిజం అంటే పక్షపాతం చూపించడం, అంటే పార్షియాలిటీ అని చెప్పచ్చా? ఎస్, వీ కెన్ సే పార్షియాలిటీ. ఐఎమ్ సారీ, PARCHIA కదా. ఆ స్పెల్లింగ్ కూడా నీట్గా రాయాలి, ఎందుకంటే స్పెల్లింగ్ ఎర్రర్స్ వస్తాయి కాబట్టి. PARTIALITY, పార్షియాలిటీ. పార్టిజన్షిప్, ఆ బయాసిజం, ఆ ఫేవరెటిజం, ఆ పోలరైజేషన్. పోలరైజేషన్ అంటే అటు పోల్, నార్త్ పోల్, సౌత్ పోల్ కదా, నార్త్ పోల్ వైపే ఉండడం పోలరైజేషన్. చూడండి, ఇలా అటువైపే ఉండడం, ఇటు రాకపోవడం, వాళ్ళే నా వాళ్ళు, వీళ్ళు కాదు.
ఎందుకంటే ఓటేయలే కదా నాకు, వాళ్ళే వేశారు కాబట్టి వాళ్ళే నా వాళ్ళు. ఎస్పెషల్గా పాలిటిక్స్లో పక్షపాతం చూపిస్తే ఏమంటారు? నెపోటిజం. ఈ ఆఫీసెస్లో కానీ పాలిటిక్స్లో కానీ కొంచెం సమాజంలో ఆ పక్షపాతాన్ని చూపిస్తే ఏమంటారు? నెపోటిజం. ఇలా. సో కాబట్టి ఇక్కడ పార్షియాలిటీ అనే పదంలో కూడా మనం బయటికి రావచ్చు. పార్ట్ అంటే ఏంటి? ఒక పక్షం, ఒక భాగం, రైట్. అంటే నేను ఆ పక్షానికే కొమ్ము కాస్తా, ఈ పక్షాన్ని పట్టించుకో నేను, వాళ్ళనే. పార్షియాలిటీ. ఇట్లా పార్టిజాన్షిప్, బయాస్డ్, బైగోటిజం, ఎస్పెషల్ రిలేటెడ్ టు మతం. సో ఇవన్నీ కూడా ఇట్లా పదాలు మనకు అవగాహనలో ఉండాలి. పదం ఎక్కడికి వెళ్ళి వస్తుందని చెప్పలేము, బట్ పదాన్ని చూస్తే ఒక 70% మనం ఎస్టిమేట్ చేయగలగాలి. ఎందుకంటే ఎగ్జాంపుల్ అన్నీ అక్కడే ఉంటాయి, 4 పదాలు అక్కడే ఉంటాయి. కానీ ఈ 4 పదాలు మనకు రావాలంటే ఇవన్నీ వినాలి, తప్పదు. ఎస్. సో అందుకే ఇవన్నీ ఎగరగొడితే మిగిలిన పదం చూడండి అమ్మ, నామన్ క్లేచర్ అన్నాడు. ఇదే ఆన్సర్. అయితే ఈ నామన్ క్లేచర్ని కూడా ఎలా గుర్తుపెట్టేసుకోవాలంటే ఒక షార్ట్ కట్ ఉంది చూడమ్మా. జనరల్గా మనం ఒనిమ్ అంటాం చూడండి, ఒనిమ్. ఒనిమ్ అంటే దీని అర్థమే పేరు, నేమ్. ఇప్పుడు చూడొచ్చు ఇక మీరు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సినోనిమ్? సిన్ అంటే సేమ్ కదా, సేమ్ పేర్లు కలిగిన దాన్ని ఏమంటారు? సినోనిమ్. మరి అపోజిట్ పేరు ఉంటే యాంటై. ఇగో యాంటై అంటే ఒపో. యాంటై అంటే ఏం రాయాలమ్మా? ఒపో. సో విరుద్ధమైనటువంటి పేర్లు గలవాన్ని ఏమంటారు? యాంటోనిమ్స్. సిన్ అంటే అర్థం ఏంటి? సేమ్, ఒకే రకమైనటువంటి పేర్లు ఉన్నదాన్ని ఏమంటారు? హోమోనిమ్. హోమోనిమ్, ఐఎమ్ సారీ, సినోనిమ్ వేరు, హోమోనిమ్ వేరు. బట్ ఇక్కడ హోమో అన్నా కూడా మీకు తెలుసు సేమ్ మీనింగ్ వస్తుంది, సేమ్ అన్న మీనింగ్ వస్తుంది. హెటిరో అంటే అపోజిట్. మరి చాలా మరి 2 పేర్లు ఉంటే ఎస్, బి లేదా బై. బై అంటే అర్థం ఏంటి? 2 పేర్లు గలవాన్ని ఏమంటారు? బినామీ. వాడు నా బినామీ. యాక్చువల్ అయిన పేరు ఏంది? రాము. నా కోసం ఏం పేరు పెట్టుకున్నాడు? సోము. ఇప్పుడు అందరూ ఆయనని సోము అని పిలుస్తున్నారు, రాము అని పిలవట్లే. అంటే 2వ పేరు కలిగిన వాడిని ఏమంటారు? బినామీ. బై ఒనిమ్ కలపండి, బినామీ. మరి 3 పేర్లు ఉంటే ట్రైనామీ. ఇది ఉందో లేదో తెలియదు, బట్ వి మేక్ అవర్ ఇంగ్లీష్. మరి చాలా పేర్లు ఉంటే పాలినామియల్ థియరీ. పాలి అంటే చాలా. చూడండి వస్తుందా లేదా లాజిక్? సో ఇట్లా మనం పదాల్ని చూడగానే ఒక అంచనా. నోమిన్, ఒమిన్, ఒనిమ్ పేర్లు పెట్టే శాస్త్రాన్ని ఏమంటారు? నామన్ క్లేచర్. ఎస్. సో ఆన్సర్ ఈస్ ఆల్సో కన్ఫర్మేషన్. బెంగళూరు ఈస్ ద రైట్ ఆప్షన్ చాయిస్. క్లియర్? అండ్ నెక్స్ట్, identify the segment that contains a grammatical error. Now let's take the question. What is subject right now? He. A verb wasn't used to walk. ఇదంతా కూడా వర్బ్ గానే తీసుకుంటాం. యాక్చువల్గా మేజర్ వర్బ్ ఏంటంటే wasn't. అంటే ఇప్పుడు కాదు, అప్పట్లో. was not. used to అంటే ఏంటి? హ్యాబిట్ అని చెప్పేదాన్ని used to అంటాం. ఇది కాస్త హోల్లో పెట్టుకోండి. మరి ఇదేంటి? వాక్ అంటే ఇది మెయిన్ వర్బ్గా తీసుకుంటాం. జనరల్గా మెయిన్ వర్బ్గా తీసుకుంటాం, కానీ ఇక్కడ అది వర్బ్గా ఉండకూడదు, జెరండ్గా మారిపోవాలి. ఎందుకు సార్ అంటే మీకు లాజిక్ తెలుసు. యూజ్డ్ టు, ఓకే, కొన్ని పదాలు. అకస్టమ్ టు, ఓకే. లుక్ ఫార్వర్డ్ టు, ఎక్స్క్యూజ్ మీ, లుక్ ఫార్వర్డ్ టు, ఓకే, విత్ ఏ వ్యూ టు. ఇలాంటి పదాలు జనరల్గా అంటే వీటిని ఫ్రేజెస్ అంటాం. ఇది వర్బ్ చాప్టర్లో జెరెండ్ అనే కాన్సెప్ట్లో ఉంటాయి. ఇలాంటివి వచ్చినప్పుడు పక్కన జనరల్గా వస్తే ఉట్టి వీవనే రాయాలి. ఏనా? ఐ యూజ్డ్ టు గో టు, ఐ యూజ్డ్ టు స్విమ్ వన్స్ అపాన్ ఎ టైమ్. ఐ అకస్టమ్ టు రీడ్ ఆల్ నైట్ వన్స్ అపాన్ ఎ టైమ్. ఐ లుక్ ఫార్వర్డ్ టు మీట్ యూ టుమారో. సో ఇట్లా మామూలుగా అయితే 2 + V1. కానీ ఇంకొక కేసు ఏంటంటే, ఒకవేళ వీటి ముందు గనక ఒకవేళ ఇఫ్ క్లాస్ బీ ఫార్మ్స్ ఉంటే, ఒకవేళ బీ ఫార్మ్స్ ఉంటే, బీ ఫార్మ్స్ అంటే ఏంటి? మళ్ళీ యామో, ఈజు, ఆరు, వజ్జు, వర్రు ఇట్లా ఉంటే అప్పుడు ఏం రాయాలి అంటే, ఇక్కడ V1 రాయకుండా ఇక్కడ ఏం రాయాలంటే V4 అనేది రాయాలి. అంటే జెరెండ్ అనేది రాయాలి. ఇగో ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇంగ్లీష్ గ్రామటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ పడితే అక్కడ అడుగుతూ ఉంటాడు. వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఇక్కడ చూడండి, సేమ్ లాజిక్. యూజ్డ్ టు ఉంది, దాని ముందు బీ ఫామ్ ఉంది, కానీ ఇక్కడ పక్కన ఉట్టి వాక్ అని ఇచ్చాడు. వద్దు, ఇక్కడ ఏం రావాలి? హీ వాజ్ నాట్
యూజ్డ్ టు వాకింగ్ అని రావాలి. ఇది ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఇంగ్లీష్ గ్రామర్లో. ఖచ్చితంగా అడగాలనుకుంటే ఇక్కడ నుంచి అడిగే అవకాశాలు ఉంటాయి. వర్బ్ నుంచి అడగాలనుకుంటే ఇక్కడ నుంచి అడుగుతుంది, ఇంకా వేరే ఎక్కడ టచ్ చేయడు. పోతే బేర్ ఇన్ఫినిటివ్ అడుగుతాడు. ఉట్టి V1 ఎక్కడ రాయాలి, ఏ పదాల తర్వాత రాయాలి? మేక్, హెల్ప్, వుడ్, రాదర్ దాన్, సూనర్ దాన్, ఈ పదాల పక్కన ఉట్టి V1 రాయాలి. అడిగితే రెండే పాసిబిలిటీస్, జెరెండ్ ఎక్కడ రాయాలి, బేర్ ఇన్ఫినిటివ్ ఎక్కడ రాయాలి. టు ఇన్ఫినిటివ్ అడగడు, అది జనరల్గా అందరికీ తెలుస్తుంది. ఇవి రెండు ఎక్స్క్లూడ్ చేస్తే మిగతా అంతా టు ఇన్ఫినిటివేగా. కాబట్టి ఈ రెండింటిని నేర్చుకుంటే ఆటోమేటిక్గా టు ఇన్ఫినిటివ్ మనకు వచ్చినట్టే లెక్క. అందుకే దాన్ని అడగడు. జనరల్ ఏం అడుగుతాడు, జెరెండ్ ఎక్కడెక్కడ రాయాలి, బేర్ ఇన్ఫినిటివ్ ఎక్కడెక్కడ రాయాలి, ఈ రెండింటిని అడుగుతాడు. మిగతావన్నీ అడగడు ఇక. ఇది వర్బ్ చాప్టర్లో చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇందులో నుంచి వచ్చిందని ఫీల్ అవ్వాలి, వర్బ్ నుంచి వచ్చిందని ఫీల్ అవ్వాలి. రైట్, ఇప్పుడు వాక్ కాదు వాకింగ్. ఇంకో మాట చెప్పాలా ఈజీగా గుర్తుపడేసుకోవడానికి? సార్ నేను బీ ఫార్మ్స్ అన్నాను కదా, బీ ఫార్మ్స్ అంటే ఏంటి? యామీజ్, ఆర్, వజ్, వర్, వీటికి ఏం కావాలి? V4 కావాలి. అందుకే V4 రాసా. ఇంతకన్నా సింపుల్ లేదు ఇక. మనం ఏ టెన్స్లో వాడతాం? ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్లో వాడామా? ఆ లెక్క గుర్తుపెట్టేసుకోండి. యామీజ్, ఆర్ వచ్చింది, V4 రావాలి. వజ్, వర్ వచ్చింది, V4 రావాలి. అంతే. ఒకవేళ మీకు ఈ బీ ఫామ్ లేదు, డైరెక్ట్గా V1 రాసుకోండి. ఇక బీ ఫామ్స్ లేవు, డైరెక్ట్గా V1 రాస్తున్నా. సింపుల్ లాజిక్. ఎందుకు రాయాలంటే ఇది ఒక రూలు. యామీజ్, ఆర్కి ఏం కావాలి? V4 కావాలి. వజ్, వర్కి ఏం కావాలి? V4 కావాలి. అందుకే రాసా, అయిపోయింది. ఇక దాంట్లో ఇంకా లోతుగా చూసి టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్ కొట్టుపడేయాలి అంతే. ఓకే, సో ఇప్పుడు వాక్ కాదు వాకింగ్ రావాలి. ఎక్కడుంది ఐఎన్జీ ఫామ్? ఎస్, ఇట్ ఈస్ ఇన్ ఢిల్లీ. సో ఆన్సర్ ఇస్ కన్ఫర్మేషన్, D ఫర్ ఢిల్లీ అని చెప్పాలి ఫటాఫట్. ఏ చాప్టరు? వర్బ్ చాప్టర్. నౌను, ప్రనౌన్, అడ్జెక్టివ్, వర్బ్, 4వ చాప్టర్. అండ్ నెక్స్ట్ దిస్ ఈస్ కాల్డ్ పారాగ్రాఫ్ కదా. ఫస్ట్ చదవాలన్నట్టు, పారాగ్రాఫ్ చదవాలి. ఎన్ని ఇచ్చాడు? మొత్తం 4 ఇచ్చాడు. A, B, C, D. చూడండి ఇక్కడ దే బైపాస్ అన్నాడు. ఎవరు వాళ్ళు తెలియదు. అంటే ఢిల్లీలో డీతో స్టార్ట్ అవ్వదు, ఎక్కడ లేదు. అఫ్ కోర్స్ ఏబీతోనే ఉందనుకోండి. బై గోయింగ్ ఇన్ టు ఏ డీప్ స్లీప్ అన్నాడు. ఎవరు వెళ్తున్నారు తెలియదు, క్లారిటీ. అంటే ఫస్ట్ నౌన్ రావాలి, అంటే బీతో స్టార్ట్ అవ్వడానికి వీల్లేదు. ఇగో ఈ రెండిట్లలో బి అన్నాడు, కట్టు. మరి ఇక రెండిట్లలో కూడా ఏతో స్టార్ట్ అవ్వాలన్నాడు. కాబట్టి పాసిబిలిటీ ఏ. సో సర్టెన్ యానిమల్స్, ఇప్పుడు చూసుకోండి సబ్జెక్ట్ ఏంటి? సర్టెన్ యానిమల్స్. వర్బ్ చూడండి, హైబర్నేట్. హైబర్నేట్ అంటే దే బికమ్ లైక్ హైబర్నేషన్, అంటే స్టేట్ ఆఫ్ స్లీపింగ్ మోడ్ అన్నట్టు. లైక్ హైబర్నేషన్ అంటే కొంచెం డ్రౌజీ, నిద్రావస్థలోకి వెళ్ళిపోవడం. ఇది కరెక్ట్ పదం, నిద్రావస్థ. డ్రౌజీనెస్, స్లీపింగ్ మోడ్, ఇన్యాక్టివ్ మోడ్. అంటే ఈ సృష్టిలో ప్రతి ఒక్క జీవి హైబర్నేషన్లోకి వెళ్ళిపోతుంది. ఎస్పెషల్గా ఇప్పుడు ఈ వింటర్ సీజన్లో దే గో అండర్ హైబర్నేషన్ అన్నట్టు. సో సర్టెన్ యానిమల్స్ హైబర్నేట్, అంటే అవి నిద్రావస్థలోకి పోతాయి. ఎందుకు సార్? బికాస్, ఎందుకంటే ఫుడ్ సప్లైస్, ఇగో ఇది ఇంపార్టెంట్, ఫుడ్ సప్లైస్ బికమ్ స్కార్స్. ఇగో ఇది V1 కదా. బికమ్ స్కార్స్ అంటే చాలా తక్కువ. ఎప్పుడు? డ్యూరింగ్ ద వింటర్ సీజన్స్. ఇంత మాట్లాడుకున్నాం కదా, డ్యూరింగ్ ది వింటర్ మంత్స్. శీతాకాలంలో ఫుడ్ దొరకదంట, అందుకే అవి హైబర్నేషన్లోకి వెళ్ళిపోతాయంట. హ్యాపీ. నెక్స్ట్, బై గోయింగ్ ఇన్ టు ఎ లాంగ్ డీప్ స్లీప్. చూడండి మ్యాచింగ్ ఉంది కదా. హైబర్నేషన్లోకి పోతే అని ఇక్కడ చెప్పిండు. లాంగ్ డీప్ స్లీప్ అంటే హైబర్నేషనే కదా. అంటే దీన్ని సపోర్ట్ చేస్తున్నది బీలో ఉంది కదా, అంటే ఏబీ కాంబినేషన్ కదా. సో ఏబీ కాంబినేషన్ ఎక్కడ ఉంది? ఎస్, ఇట్ ఇస్ ఇన్ చెన్నై. ఆఫ్టర్ దట్ ఏమంటున్నాడు? డి అంటున్నాడు. సో దే బైపాస్, దే అంటే ఎవరు? ఎస్, సర్టెన్ యానిమల్స్. బైపాస్ అంటే ఏంది? అవాయిడ్. ద అవాయిడ్ దిస్ పీరియడ్ కంప్లీట్లీ. అంటే ఈ వింటర్ సీజన్ కంప్లీట్గా అవాయిడ్ చేస్తాయి, బయటికి రావు, ఎక్కడో అడవిలో తలదాచుకుంటాయి, అక్కడే బతుకుతాయి. ఇక లాస్ట్, వేకింగ్ అప్, మన నిద్ర లేస్తాయి. ఎప్పుడు? వేకింగ్ అప్, నిద్ర లేస్తాయి. ఎప్పుడంటే వెన్ ఫుడ్ బికమ్స్ మోర్ ప్లెంటీఫుల్. ఫుడ్ అంటే సబ్జెక్ట్, వర్బ్ ఏంటి? బికమ్స్. మోర్ ప్లెంటీఫుల్ అంటే ఎక్కువ అవైలబుల్గా ఉన్నప్పుడు అవి చక్కగా బయటకు వచ్చి తిరుగుతాయంట. ఇది పాయింట్. అంటే పక్కా సి లాస్ట్లో ఉంది. ఏబీ ఇస్ ద కాంబినేషన్. మరి ఎక్కడ ఉంది సార్? ఎస్, ఇట్ ఇస్ ఇన్ చెన్నై. సో ఆన్సర్ ఇస్ కన్ఫర్మేషన్ సి ఫర్ చెన్నై అని చెప్పాలి. ఈజీగా ఉంది కాబట్టి ఫటాఫట్ చేయొచ్చు. ఇంతకన్నా టఫ్ ఇచ్చినా కూడా ఇదే లాజిక్. ఆప్షన్ వెరిఫికేషన్లో పోవాలి, మిగతా ఆప్షన్ ఎలిమినేట్ చేయాలి.
then you can get the right answer automatically. But answer is Chennai. And next, కరెక్ట్లీ స్పెల్ చూడండి, అంటే మిగతా తప్పులోనే ఒకటి కరెక్ట్ ఉన్నది, ఏంటది? సో డిలిజెంట్ అన్నాడు, మీకు తెలుసు ద రైట్ స్పెల్లింగ్ ఆఫ్ డిలిజెంట్ ఈస్ DILIGENT. డిలిజెంట్ అంటే బాగా హార్డ్ వర్క్ చేయడం అన్నట్టు, ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేయడం. ఇప్పుడు చూడండి, డిలిజెంట్ అంటే అర్థమైంది హార్డ్ వర్కింగ్ కదా, హార్డ్ వర్కింగ్, చాలా కష్టపడి చెమటోడ్చి పని చేయడం అన్నట్టు, హార్డ్ వర్కింగ్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే కాన్షైంటియస్ అని రాయొచ్చు, CONSCIENTIOUS, కాన్షైంటియస్. కాన్షైంటియస్ అంటే ఈ పదాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇక చూడండి, సై అంటే టు నో, తెలుసుకోవడం. అంటే అన్నీ తెలిసిన వాడు ఖచ్చితంగా పని చేస్తాడు, ఏం తెలియని వాడు నిద్రపోతాడు, నో డౌట్. ఓకేనా? దీస్ ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ కాన్షైంటియస్ స్టూడెంట్స్, అంటే వర్కింగ్ హార్డ్. సో పొద్దంతా ల్యాబ్లో పనిచేస్తున్నారు కదా, కాబట్టి లాబోరియస్ అని చెప్పొచ్చు, LABOURIOUS, లాబోరియస్. మనం లేబర్ అంటాం కదా, లేబర్ అంటే వర్క్ కదా, కష్టపడి పనిచేస్తారు. మరి ఇండస్ట్రీలో పనిచేస్తే ఇండస్ట్రియస్, INDUSTRIOUS. చూడండి, అంటే ఇట్లా సినోనిమ్స్ లాగుతాం అన్నట్టుగా. ఎసానో పెయిన్స్ టేకింగ్ ఎఫర్ట్స్ అంటాం, ఎక్కువ కష్టపడి పనిచేయడం, పెయిన్స్ టేకింగ్, ఎక్కువ పని చేస్తే నొప్పులు వస్తాయి, ఈ విధంగా బాధ భరించలేం. సో ఇవన్నీ కూడా డిలిజెంట్, హార్డ్ వర్కింగ్, కాన్షైంటియస్, లాబోరియస్. లాబోరియస్ లేబర్ అంటే ఏందమ్మా? లేబర్ అంటే వర్క్ కదా, లేబర్ అంటేనే వర్క్ ఇలా. ఓకేనా? ఇండస్ట్రియస్ అంటే వర్కింగ్ ఇన్ ద ఇండస్ట్రీ, అంటే దే ఆల్ జనరలీ వర్క్ హార్డ్ కదా ఇండస్ట్రీలో, కర్మాగారాల్లో ఎక్కువ కష్టపడతారు. సో వీ కాల్ దెమ్ ఇండస్ట్రియస్ పీపుల్, వర్కింగ్ హార్డ్ పీపుల్ ఇట్లా. సో కాబట్టి ఇది రాంగ్ స్పెల్లింగ్ ఇచ్చాడు, మనకొద్దు, కరెక్ట్ స్పెల్లింగ్ కావాలి, ఇన్కరెక్ట్ స్పెల్లింగ్ వద్దు. సో దిస్ ఈజ్ రాంగ్. అండ్ ఫైనల్లీ నెక్స్ట్ అండి, ఎలేటెడ్ అన్నాడు, డబుల్ టీ కాదు సింగిల్ టీ రావాలి, ఇది ఢిల్లీ కరెక్ట్ స్పెల్లింగ్. ఓకే, అండ్ ఇక్కడ చెన్నై రాస్తున్నా, ఎలేటెడ్, ELATED. ఎలేటెడ్ అంటే ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్, అంటే ఎక్స్టాటిక్ అని రాయొచ్చు. ఏం రాయొచ్చు? ఎక్స్టాటిక్. ఓకే, మెర్రిమెంట్, ఓకే, జాయ్ఫుల్, ఇట్లాంటివి. జుబిలాంట్, JUBILANT, జుబిలాంట్. మనం జుబిలీ అంటాం కదా, జుబిలీస్ అంటే అందరూ హ్యాపీగా ఉంటారు అన్నట్టు అక్కడ. సో ఇట్లా జుబిలాంట్ అండ్ అఫ్ కోర్స్ క్రాసింగ్ 50 years అంటే ఆనందం, ఇక హ్యాపీనెస్. మెర్రిమెంట్, ఎగ్జాల్టేషన్ అనే ఒక పదం కూడా ఉంటుందమ్మా, ఎగ్జాల్టేషన్. ఇవన్నీ సినోనిమ్స్ ఆఫ్ ద వర్డ్ ఏంటది? ఎలిగెంట్, అంటే కొంచెం అపియరెన్స్ ఈజ్ గుడ్, చూడడానికి బాగా ఉంటుంది, సంతోషంగా ఉండడం అన్నట్టు, కొంచెం ఎలిగెంట్ అపియరెన్స్, నైస్, ఇవన్నీ లాగుతాం అన్నట్టు పదాలుగా సినోనిమ్స్గా. ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్. సో కాబట్టి ఇక ఇది రాదు, ఇది కూడా డబుల్ టీ ఇచ్చాడు, వద్దు సింగిల్ టీనే కావాలి, కట్టు. ఇక నెక్స్ట్ రైట్ అంటే మీకు తెలుసు కదా, ఇది RIGHT కదా, సో ఇది కూడా తప్పించాడు, RIH అనవసరం ఇచ్చాడు. ఇక ఫైనల్గా ఆన్సర్ ఇస్ కన్ఫర్మేషన్, కేటగిరీ ఈజ్ ద రైట్ స్పెల్లింగ్, కరెక్ట్ స్పెల్లింగ్, CATEGORY, కేటగిరీ. కేటగరైజ్ అంటే సపరేట్, అంటే ఒక సెగ్మెంట్, ఒక పార్ట్, ఒక భాగం. సో కేటగిరీ ఒక వర్గం, ఒక పార్ట్, ఒక సెగ్మెంట్, ఒక సపరేషన్ ఇట్లా. సో ఆన్సర్ ఇస్ కన్ఫర్మేషన్, A ఫర్ యాపిల్. ఓకే, అండ్ నెక్స్ట్ సో ఫోర్ వాట్ ఈస్ దిస్? అచ్చా, ఫైండ్ ద కరెక్ట్ స్పెల్లింగ్. ఇక్కడ కూడా కరెక్ట్ స్పెల్లింగ్ అడిగిండమ్మా. ఓకే, డిఫరెంట్ వర్డ్స్ ఏం కాదు, అన్ని ఒకటే పదాలు ఇచ్చాడు. ఇక మనము మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాప్సుల్ అంటే వినే ఉంటారు కదా జనరల్గా, క్యాప్సుల్, CAPSULE. క్యాప్సుల్ అంటే ఏంటి? ర్యాపింగ్ ఇట్ అప్, దాన్ని చుట్టడం, వైండింగ్ ఇట్ అప్, ర్యాపింగ్ ఇట్ అప్. మనం అంటాంగా ఇది ఏదైనా వైర్ కానీ ఏమైనా, ఇప్పుడు అంతేందుకు ట్యాబ్లెట్స్ ఉంటాయి, క్యాప్సూల్స్ తీసుకుంటాం మనం. సో దే ఆర్ నైస్లీ ర్యాపిడ్, ఎంక్లోజ్డ్, ఎన్వెలప్డ్, అంటే చక్కగా దాచిపెట్టబడిన, లోపల దాచిన మెడిసిన్ లోపల ఉంటుంది, మనం మింగాలి ఇట్లా. వి కాల్ దట్ ఈస్ క్యాప్సూల్. క్యాప్సూల్ అంటే నౌన్ కదా, మరి వర్బు ఎన్క్యాప్సులేట్. ఇంతకుముందు మనం మాట్లాడాం, వర్బు చేయాలంటే ఏం పెట్టాలి? దానికి ఈ ముందు EN పెట్టాలి,
సో అప్పుడు ఏమవుతుంది, ఎన్క్యాప్సులేట్ ఇది వర్బ్ అయింది. ఇప్పుడు ఎన్ను పెడితే ఏంటది వర్బ్. మామూలుగా క్యాప్సుల్ అంటే ఏంటి, ఇది నౌను, అర్థం ఒకటే కదా. జాయ్ ఎంజాయ్, సర్కిల్ ఎన్ సర్కిల్. ఎన్ను పెడితే ఏమవుతుంది, ట్రీ టు ఎన్ ట్రీ టు, ఇంతకుముందు రాసినట్టు. ఎన్ను పెడితే అది వర్బ్. ఎన్క్యాప్సులేట్ అంటే చక్కగా దాన్ని హైడ్ చేయడం, దాచిపెట్టడం, ఎన్వెలప్ చేయడం, ర్యాప్ చేయడం. సో ఎన్క్యాప్సుల్, ఇగో ENCAPSULAI అన్నాడు, రాంగ్ స్పెల్లింగ్. ఇక్కడ PI అన్నాడు, రాంగ్ స్పెల్లింగ్. CE అన్నాడు, రాంగ్ స్పెల్లింగ్. మరి కరెక్ట్ స్పెల్లింగ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఎన్క్యాప్సులేట్ అంటే చక్కగా దాన్ని ర్యాప్ చేయడం, దాన్ని చక్కగా హైడ్ చేయడం, దాచిపెట్టడం, అందులో హైడ్. ఓకే, సో కాబట్టి ఆన్సర్ ఇస్ ద రైట్ కరెక్ట్ స్పెల్లింగ్ ఎక్కడ ఉంది, ఎ ఫర్ యాపిల్. అండ్ నెక్స్ట్ కరెక్ట్ వర్డ్ టు బి ఫిల్డ్ ఇన్ ద బ్లాంక్ కదా. ద లింక్స్ అంటే లైక్ క్యాట్ ఫ్యామిలీ అన్నట్టు, పిల్లి జాతి. ఆ వర్బ్ వాజ్ అంటే ఎప్పుడు, అప్పట్లో, ఇప్పుడు కాదు. వాజ్ ద మోస్ట్, ఇక్కడ చూడొచ్చు ఇది మొత్తం ఆబ్జెక్ట్ కిందికి వస్తుంది. వాజ్ ద మోస్ట్ ఫెలీన్. ఫెలీన్ అంటే నౌన్ కదా, నౌన్కి ఏం కావాలి, ఆబ్వియస్లీ అడ్జెక్టివ్. ఇక్కడ చూస్తే మనకి పదాలు ఎస్ట్రేంజ్డ్ అన్నాడు. మనం ఇంతకుముందే రాసుకున్నాం. స్ట్రేంజ్, ఎస్ట్రేంజ్ డిఫరెన్స్ ఏంటి, అర్థం ఒకటే కదా. ఓ యార్, షీఈస్ ఎ స్ట్రేంజ్ గర్ల్, స్ట్రేంజ్ బాయ్. బాయ్ గర్ల్ నౌను, మరి స్ట్రేంజ్ అంటే అడ్జెక్టివ్. సో ఇప్పుడు స్ట్రేంజ్ అంటే ఎలా రాసుకోవాలి, ఇది అడ్జెక్టివ్గా ఫీల్ అవ్వాలి. మరి వర్బ్గా చేయాలంటే ఏం చేయాలి, ఎస్ట్రేంజ్. అవునా కదా, వర్బ్ ఏమవుతుంది, ఎస్ట్రేంజ్. ఇది వర్బ్. ఎస్ అనో, ఎస్ వర్బ్ ఏమైంది, ఎస్ట్రేంజ్. ఇక దాని వర్బ్ లాగా మనం మాట్లాడతాం, ఎస్ట్రేంజు, ఎస్ట్రేంజ్డు, ఎస్ట్రేంజ్డు, ఎస్ట్రేంజింగ్, ఎస్ట్రేంజెస్. ఇది వర్బ్ అయిపోయింది, అవునా. సో ఇప్పుడు ఒక మాట, స్ట్రేంజ్ అంటే ఏంది, సంథింగ్ ఈజ్ వియర్డ్, సంథింగ్ ఈజ్ అబ్నార్మల్. అంటే మనోడు కాదు, స్ట్రేంజ్ పర్సన్ అంటే వింతైన వ్యక్తి, మనోడు కాదు. కాబట్టి మనోడు కాదు కాబట్టి మన గ్రూప్ నుంచి పక్కకు పంపించాలి. అంటే ఇప్పుడు ఏంటి, పక్కకు పంపించాలి అంటే సపరేట్ చేయాలి, మన గ్రూపులో వద్దు, సపరేట్, సెగ్రిగేట్. చూడండి, అంటే ఒంటరి చేసేయాలి, మనకు వద్దు, ఒంటరి, ఐసోలేట్. చూడండి, ఐసోలేటింగ్ సమ్వన్, సపరేటింగ్ సమ్వన్, ఎస్ట్రేంజింగ్ సమ్వన్, సెగ్రిగేటింగ్ సమ్వన్, ఐసోలేటింగ్ సమ్వన్. ఇలా అంటే మన బ్యాచ్ కాదు, స్ట్రేంజ్ పర్సన్ కాబట్టి పక్కన పెట్టేయాలి, పెడుతున్నా ఎస్ట్రేంజింగ్. సో ఇప్పుడు లింక్స్ వాజ్ ద మోస్ట్ ఎస్ట్రేంజ్డ్ ఫెలీనా, సపరేట్ చేయబడిన ఫెలిన్ కాదు, అంతరించిపోతున్నటువంటి జాతి అని చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఎస్ట్రేంజ్ అంటే సపరేషన్కి సంబంధించింది వద్దు. నెక్స్ట్ ఎలోక్వెంట్ అన్నాడు. వాట్ ఈస్ ఎలోక్వెంట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూద్దాం. ఇంగ్లీష్లో LOQ అన్నా LOC అన్నా అర్థం ఒకటే, విచ్ మీన్స్ టు టాక్ ఆర్ టు స్పీక్. మాట్లాడడం అన్న ఒక మీనింగ్ వస్తుంది. మరి అందరూ కలిసి మాట్లాడుకుంటే కొలోకియల్ లాంగ్వేజ్. ఇగో కాల్ అంటే టుగెదర్. కాల్ అంటే అర్థం ఏంటి బాబు, టుగెదర్. ఇగో ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, కాల్ అంటే టుగెదర్, అందరూ కలిసి ఒక దగ్గరగా ముచ్చట మాట్లాడుకోవడాన్ని కొలోకియల్ లాంగ్వేజ్. ఇక దీని చాలా పదాలు బయటికి లాగుతాం. కలోకియల్, వెంట్రిలోకిస్ట్, వినే ఉంటారు కదా సినిమాలో, వెంట్రిలోకిస్ట్, కలోకిస్ట్. మనము లొకాషియస్ అంటాం, LOQUACIOUS, లొకాషియస్ పర్సన్ అంటే బాగా మాట్లాడే వక్త, మంచి అయినా గొప్పగా మాట్లాడాన్ని గ్రాండిలోకెంట్, GRANDI ఏనా, మ్యాగ్నిలోకెంట్. ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి, మాటలకు సంబంధించినవి. పనులు చేస్తాడో లేదో తెలియదు, మాటలు మాత్రం బాగా మాట్లాడతాడు. సో స్కాలర్డ్ మ్యాగ్నిలోకెంట్, గ్రాండిలోకెంట్, వెంట్రిలోకిస్ట్, కొలోకియల్, ఎలోక్వెంట్. ఇప్పుడు మనకు వచ్చిన పదం ఏంటమ్మా, ఈ అంటే అర్థం ఏంటి, అవుట్ సైడ్ కదా, బయటికి గొప్పగా మాట్లాడడం, ఫ్లూయెంట్గా మాట్లాడడం. ఎలోక్వెంట్ స్పీకర్, ఫ్లూయెంట్ స్పీకర్, స్పీకింగ్ ఇన్ అన్ ఆర్టికులేటెడ్ మేనర్, very clear manner is called eloquent speaker. Loquacious, ఇంకా ఉన్నాయి, colloquial, ventriloquist, grandiloquent, magniloquent, eloquent, loquacious, ఇంకా ఉన్నాయి.
బట్ దీస్ ఆర్ ద బేసిక్ వర్డ్స్. అవి మనకు అవగాహన, లోక్ అంటే చాలు. అంతగా మనం లోకులు కాకులు అంటాం, ఏం చేస్తారు, మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ. అది లోకులు కాదు, లోకు అంటే టాక్ అట్లా. సో ఇట్లా ఇది ఎలోక్వెంట్ అంటే కొంచెం ఫ్లూయెంట్ ఇన్ స్పీకింగ్, ఆర్టికులేట్ ఇన్ స్పీకింగ్, వెరీ క్లియర్ వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ స్పీకింగ్ ఈస్ కాల్ వాట్ అన్ ఎలోక్వెంట్ స్పీకర్. అబ్బా భలే మాట్లాడుతున్నాడు ఇట్లా. సో ఎలిగెంట్ అన్న ఇంతకు ముందు సేమ్ మీనింగ్ మీకు తెలుసు. ఎలిగెంట్ అంటే కొంచెం అపియరెన్స్, గుడ్ లుక్స్ అన్నట్టు, గుడ్ నైస్ అపియరెన్స్, గుడ్ అపియరెన్స్, వీస్ కాల్ వర్డ్ ఎలిగెంట్ అని చెప్తాం. ఓకేనా? సో ఇది మనం అర్థం చేసుకోవాలి, ఇవన్నీ రావు. ఇప్పుడు చూడండి, సో ద లింక్స్ వాజ్ ద మోస్ట్ ఎండేంజర్డ్ స్పీసీస్, ఎండేంజర్డ్ ఫెలిన్ ఇన్ ద వరల్డ్. ఎండేంజర్డ్ అంటే తెలుసు కదా, ఎక్స్టింక్టెడ్. స్పెల్లింగ్ చూడండి, ఎక్స్టింక్టెడ్, EXTINCTED, ఎక్స్టింక్టెడ్. ఓబ్లివియన్, OBLIVION, ఓబ్లివియన్, ఎండేంజర్డ్ స్పీసీస్, అంతరించిపోతుంది, ఇక లేదది, చచ్చిపోతుంది. డైనోసార్స్ ఆర్ ఓబ్లివియస్ అంటే అవి చచ్చిపోయినాయి, ఇప్పుడు లేవు. సో ఇట్లా చెప్పడాన్ని ఏమంటామంటే ఎండేంజర్డ్ ఫెలిన్ ఇన్ ద వరల్డ్ డిస్పైట్ మెనీ అటెంప్ట్స్ టు కన్జర్వ్ ఇట్. చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ, కన్జర్వ్ మీన్స్ టు ప్రొటెక్ట్ ఇట్, బట్ దే వర్ ఎక్స్టింక్టెడ్ ఆల్రెడీ, దే వర్ ఎండేంజర్డ్, దే వర్ ఓబ్లివియస్. ఇవి బతికి లేవి, ఇప్పుడు చచ్చిపోయినాయంట. సో ఇట్లా. సో ఆన్సర్ ఇస్ కన్ఫర్మేషన్ బెంగళూరు. ఓకే, అండ్ నెక్స్ట్ విచ్ కెన్ బి సబ్స్టిట్యూట్ అన్నాడు కదా, అంటే వన్ వర్డ్ కదా, చూద్దాం. అ స్టోరీ ఇన్ విచ్ ఐడియాస్ ఆర్ సింబలైజ్డ్ యాజ్ పీపుల్. చూడండి, అందులో బొమ్మల ద్వారా, కొంచెం కథల ద్వారా చెప్పడాన్ని ఏమంటారని అడుగుతున్నాడు. చూద్దాం. అనోమలీ అంటే తెలుసు కదా, అనోమలీ అంటే ఎస్ వి కాల్ దిస్ ఈస్ డీవియేషన్. ఓకే, అబెర్రేషన్, ABERRATION, aberration, abnormality, ingenerality, abnormal, that is in the not normal condition. Anomalies, there are many anomalies in the system. Deviations, okay, distractions, ఇట్లా కూడా మనం పదాన్ని లాగచ్చు. Anomalies in the system. అనా అంటే నెగిటివ్ అని గుర్తుపెట్టుకోండి. అనా అనే పదం ఎక్కడొచ్చినా నెగిటివ్ సెన్స్. సో ఇప్పుడు స్టోరీకి దీనికి ఏం సంబంధం లేదు, కట్టు. నెక్స్ట్ యానోడైన్ అన్నాడు. మీరు చూస్తే ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇక్కడ జనరల్గా దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఓడైన్ అన్న డోల్ అన్న రెండు మీనింగ్స్ ఒకటేనమ్మా. పెయిన్, నొప్పి, ఓ భరించరాని బాధ. అందుకే చూడండి, మనం డోలో 650 అంటాం, మనం DOLO 650 అంటే ఇట్ ఈస్ మిల్లీగ్రామ్ సంథింగ్ అలా వాడతారు కదా మెడిసిన్లో. అంటే డోలో 650 అంటే ఇట్స్ ఎ పెయిన్ కిల్లర్, బాధను తగ్గించేదే డోలో 650. డోలోరస్, డోల్ఫుల్, ఇండోలెంట్, కాండోలెన్సెస్, రిడోలెంట్, ఇండోలెంట్, బాధ లేదు, బాధ్యత లేదు, గాలి పీల్చుకొని బతుకుతున్నాడు, ఇక జీవితం హ్యాపీ అయిపోయింది, ఇక అంతా వదిలేశాడు, నొప్పి లేదు, ఇక బాధ, బరువు, నొప్పి ఏం లేదు. ఇండోలెంట్ ఫెల్లో, ఇక ఇక్కడికి వెళ్ళి వచ్చింది అది కూడా. ఇండోలెంట్ అంటే నో పెయిన్, నో వర్రీస్, నథింగ్, చక్కగా గాలి పీల్చుకుంటున్నాడు, ఫ్రీగా దొరుకుతుంది, ఇక అంతే, ఇంకేం వద్దులే అనుకుంటున్నాడు. ఇండోలెంట్ ఫెల్లో. మరి కాండోలెన్సెస్ అంటే షేరింగ్ ద పెయిన్ టుగెదర్, అందరు కలిసి బాధను పంచుకోవడం. కాండోలెన్సెస్, పేయింగ్ ద కాండోలెన్సెస్. ట్రిబ్యూట్స్, పేయింగ్ ద ట్రిబ్యూట్స్. షేరింగ్ ద పెయిన్, కాండోలెన్సెస్. ఇలా డోలరస్, DOLOROUS, డోలరస్, డోల్ఫుల్, DOLE, సారీ, DOLEFUL, డోల్ఫుల్. ఓకేనా? ఇవన్నీ కూడా ఒకటే సెగ్మెంట్ అన్నట్టు. ఇక యానోడైన్ అన్నాడు, ఇంతకుముందు చెప్పాం. అనా అంటే నో కదా, అనా ప్లస్ ఓడిన్ కలిపితే అనా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నో. ఒడిన్ అంటే అర్థమైంది పెయిన్, అంటే నో పెయిన్. ఇట్స్ లైక్ ఏ సూదింగ్ ఎక్స్పీరియన్స్. అంటే ఏం రాయాలి ఇక్కడ? అనోడైన్ అంటే సూదింగ్, SOOTHING, సూదింగ్. ఇంకోటి ఏంటంటే, అంటే పెయిన్ ఏమి ఉండదు, ఇక బరువు, బాధ్యత అట్లాంటివి ఏమి ఉండవు అన్నట్టు. పెయిన్ కిల్లర్, ఒక పెయిన్ కిల్లర్,
ఒక నిద్రపుచ్చేవి, మత్తునిచ్చేవి అంటే సెడేటివ్స్. ఇప్పుడు ఇది పన్షియా అంటాం కదా, రెమెడీ ఫర్ ఆల్ డిసీజ్, అది కూడా రాయొచ్చు. రిలీవింగ్ ఎలిమెంట్ అన్నట్టు. ఇప్పుడు ఒక మాట, రిలీవింగ్ అంటే కంగారు పడకండి, రిలీఫే. ఇప్పుడు చెప్పండి డిఫరెన్స్. రిలీఫ్ అంటే నౌను, రిలీవింగ్ అంటే వర్బు. అర్థం ఒకటే, కాస్త రిలాక్సేషన్ ఇచ్చేది అన్నట్టు. సో ఇవన్నిటిని కూడా ఏమనంటా అంటే అనోడైన్స్. దే రెడ్యూస్ ద పెయిన్ కిల్లర్స్, సింపుల్ మన భాష, పెయిన్ కిల్లర్స్, సూద్ సేయర్స్, కంఫర్ట్స్ విచ్ గివ్స్ ద కంఫర్ట్, అలా. ఓకేనా? సో ఇవన్నీ పదాలు మనం రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ అల్లిగోరీ అన్నాడు. ఇది ఇంపార్టెంట్ అబ్బా. అల్లిగోరీ అనే పదం ఎక్కడైనా విన్నారా మీరు? అల్లిగోరీ అంటే ఇప్పుడు మనకు కావాల్సిన పదం అదే. నెక్స్ట్ లాస్ట్ పదం చూద్దాం. యాలిమోనీ అన్నాడు. యాలి అంటే గుర్తుపెట్టేసుకోండి, వైఫ్ మనం అంటాం కదా. మనీ అంటే, మోనీ అంటే గుర్తుపెట్టేసుకోండి, మనీ. అంటే యాలీకి ఇచ్చేటువంటి మనీనే యాలిమోనీ. యాలి అంటే మనతో ఉన్న వైఫ్ కాదు, డివోర్స్డ్ వైఫ్, భరణం అంటాం తెలుగులో. సో గివింగ్ ద మనీ టు యాలీ, గివింగ్ ద మనీ టు వైఫ్ ఇస్ కాల్డ్ యాలిమోనీ. అంటే ఏ వైఫ్? తనతో ఉన్నామే కాదు, డివోర్స్డ్ వైఫ్. అంటే కొంచెం డివోర్స్ అయినప్పుడు తనకు సపోర్టివ్గా ఉండడానికి ఇచ్చేటువంటి ఆ డబ్బు ఇస్ కాల్డ్ యాలిమోనీ. ఓకేనా? స్పౌసల్ మనీ, స్పౌస్కి ఇచ్చేటువంటి డబ్బు, అట్లా. సో అలా గుర్తుపెట్టుకోండి, యాలిమోనీ. గివింగ్ ద మనీ టు యాలీ అంటే డివోర్స్డ్ వైఫ్ ఇస్ కాల్డ్ యాలిమోనీ. ఓకే, రైట్. సో ఫైనల్గా ఆన్సర్ ఇస్ కన్ఫర్మేషన్, అల్లిగోరీ. సో చూద్దాం అల్లిగోరీ అంటే ఏందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా రాసుకోవచ్చు మీరు. ఏఎల్ఎల్ అన్నా, ఏఎల్ఐ అన్నా, ఏఎల్ అన్నా ఇవన్నీ అర్థాలు ఒకటే. అనదర్ ఇంకొకటి. ఓకే, ఎగోర్ అన్నా, ఓకే, అగోర్ అన్నా ఒకటే. ఓపెన్ మీరు వినే ఉంటారు, అగోరఫోబియా, ఫియర్ ఆఫ్ ఓపెన్ స్పేసెస్, బిగ్ స్పేసెస్ ఇస్ కాల్డ్ అగోరఫోబియా. ఇక్కడ నుంచి వచ్చింది అది కూడా, ఓపెన్ స్పేసెస్. నాట్ క్లాస్ట్రోఫోబియా, అగోరఫోబియా ఇక్కడ నుంచి వచ్చింది. సో ఇప్పుడు అల్లిగోరీ అంటే స్పీకింగ్ ఆర్ అదర్ లాంగ్వేజ్ ఇన్ ద ఓపెన్ ఏరియా, ఇన్ ద ఓపెన్ అసెంబ్లీ ఇస్ కాల్డ్ అల్లిగోరీ. ఏం మాట్లాడతాం? మోరల్ స్టోరీ, మెటాఫోర్ అంటే నీతి కథలు, ఒక పారాబుల్. ఇప్పుడు అల్లిగోరీకి సినోనిమ్ ఏం రాద్దాము? ఎస్, పారాబుల్ రాయొచ్చు, PARABLE అంటే నీతి కథ. ఒక ఫేబుల్, FABLE నీతి కథ. మెటాఫోర్, META అంటే బొమ్మల ద్వారా చెప్పేటువంటి కథ. మెటాఫోర్ అంటే మోరల్ స్టోరీ, నీతి కథ ఈస్ కాల్డ్ మెటాఫోర్. ఇవన్నీ కూడా సినోనిమ్స్ ఆఫ్ ద వర్డ్ అల్లిగోరీ. ఇలా పదాలు మనం రాస్తూ ఉంటాం అన్నట్టు. సో మీకు అర్థమైతే హ్యాపీ. ఇప్పుడు స్టోరీ ఇన్ విచ్ ఐడియాస్ ఆర్ సింబలైజ్డ్ యాజ్ పీపుల్ అంటే అందులో ఉన్నటువంటి ఐడియాస్ని ఒక సింబలిజంగా చెప్తూ ఒక కథ అల్లడాన్ని ఏమంటామంటే అల్లిగోరీ. కథ ఇంట్లో మూలకు కూర్చొని చెప్పుకునే కాదు, అందరి ముంగట అసెంబ్లీలో చెప్పాలి. ఓపెన్ టెల్లింగ్ అనదర్ స్టోరీ ఇస్ కాల్డ్ అల్లిగోరీ. క్లియర్? సో దాని మీద చాలా పదాలు ఉంటాయి. ఇక యాలీ అంటే, అల్లంటే, ఏఎల్ఎల్ అంటే చాలా పదాలు ఉంటాయి. ఇప్పుడు మనకు అనవసరం కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఇస్ కన్ఫర్మేషన్, సి ఫర్ చెన్నై. ఓకే, అండ్ నెక్స్ట్ ఫైండ్ అవుట్ ద ఎర్రర్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. వాట్ ఈస్ సబ్జెక్ట్? ఎప్పుడు కానీ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ చూడాలి. ఓకేనా? రష్యన్ స్ట్రైక్ ఆపరేషన్స్, ఇది సబ్జెక్ట్. వర్బ్ చూడండి, ఆఫ్టర్ ద ఫస్ట్ 3 days ఇది కాస్త హోల్లో పెట్టుకోండి. ఇది సపోర్టింగ్ ఫ్రేజ్ మాత్రమే, ఇది హోల్లో పెట్టుకోండి, చదవద్దు. నౌ సీ ద సబ్జెక్ట్ ఏంటి? రష్యన్ స్ట్రైక్ ఆపరేషన్స్. వర్బ్ చూడండి, వర్ కన్ఫైన్డ్ అంటే వర్ లిమిటెడ్, వర్ రెస్ట్రిక్టెడ్ అంతవరకే పరిమితం అయ్యాయంట. చూడండి ఇక్కడ వర్ కన్ఫైన్డ్ అనేది ప్యాసివ్ కదా, వాజ్ ఆర్ వర్ ప్లస్ V3. మరి లార్జ్ అంటే ఏంటి? అడ్జెక్టివ్. మరి ఏం కావాలి? అడ్వర్బ్ కావాలి. అడ్జెక్టివ్ వద్దు, ఈ ప్లేస్లో ఏం కావాలి? అడ్వర్బ్ కావాలి. ఎస్, వాట్ ఈస్ ద అడ్వర్బ్ ఆఫ్ లార్జ్ అంటే లార్జ్లీ అని చెప్పాలి. ఇది మనం రాయాల్సినటువంటి పదం. ఇది బేసిక్గా చదవగానే మీకు క్లారిటీ దొరికేస్తుంది, బట్ క్లారిటీ కోసం రాస్తున్నా.
సో వర్ లార్జ్లీ కన్ఫైన్డ్ టు, దేనికి లిమిట్ అయిపోయాయి అంట అవి అంటే టు స్టాండ్ ఆఫ్ లాంచెస్. స్టాండ్ ఆఫ్ అంటే నాట్ మూవింగ్ ఎనీవేర్, జస్ట్ రిజిడ్, యూజింగ్ మిసైల్స్. సారీ, ఇది ఇక్కడి వరకు ఆగిపోవాలి కదా, ఇదంతా కూడా డైరెక్ట్ స్పీచ్. యూజింగ్ మిసైల్స్ ఇదంతా హోల్లో పెట్టుకుంటే ఈ మాటలు ఎవరు చెప్పారు, కొన్ని సోర్సెస్ చెప్పాయి. ఓకేనా, సోర్సెస్ అంటే న్యూస్ పేపర్ అవి ఇవి, సోర్సెస్ అంటే సబ్జెక్టు, మళ్ళీ సెడ్ అంటే వీటు. ఇప్పుడు చూడండి ఈ భాగాన్ని మీరు ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టుకోవాలి. రష్యన్ నుంచి మిసైల్స్ వరకు ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టుకోవాలి. ఇది డైరెక్ట్ స్పీచ్. మీకు ఎలా తెలుసు సార్ అంటే కామ ఇచ్చాడు, ఇంకో సెంటెన్స్ స్టార్ట్ అయింది కాబట్టి మనం సబ్జెక్టు లాగా భావించి అదొక ఇంపార్టెంట్ సోర్స్ లాగా భావించి దాన్ని ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టుకోవాలి. అందుకే పెట్టా ఇన్వర్టెడ్ కామాస్, కామా ఉంటుంది, దాన్ని ఏమంటారు డైరెక్ట్ స్పీచ్. మనకి ఇప్పుడు ఇచ్చినటువంటి క్వశ్చన్ ఎందులో ఉంది, డైరెక్ట్ స్పీచ్లో ఉందని భావించాలి. ఇది పాయింట్ ఇంపార్టెంట్ కదా, అందుకే డైరెక్ట్ స్పీచ్లో రాశాడు. కాబట్టి ఆన్సర్ ఈస్ కన్ఫర్మేషన్. ఇప్పుడు ఈ భాగం ఎక్కడ ఉంది, లార్జ్ అనేది బిలో ఉంది, మరి బి ఎక్కడ ఉంది, బిలోనే ఉంది. కాబట్టి ఆన్సర్ ఈస్ కన్ఫర్మేషన్ బెంగళూరు. వాట్ ఈస్ ఆన్సర్, బెంగళూరు. అండ్ నెక్స్ట్, so select the option given below that can replace the bracketed phrase అని అడిగాడు. Now let's take the question here. Again grammar based question. What is subject? I. Verb ఏంటి, should call on. ఇగో ఇది verb. Really అంటే adverb, అది పక్కన పెట్టేసుకోండి. కాల్ ఆన్ ఎవరిని, మై సిస్టర్ అంటే తన సిస్టర్. మోర్ ఆఫెన్ అంటే తరచుగా, ఫ్రీక్వెంట్గా అన్న విధంగా రాస్తున్నాడు. ఇది కూడా అడ్వర్బే, అది కూడా హోల్లో పెట్టుకోండి. సో నౌ మనకి ఇప్పుడు రావాల్సినటువంటి పదాలు ఏంటి అంటే కాల్ మీద ఉన్నటువంటి ఫ్రేజల్ వర్బ్స్ అడుగుతున్నాడు. కాల్ అంటే జనరల్గా మీకు తెలుసు పిలవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్ ఆన్ అంటే అర్థం ఏంటి అంటే రాయండి, విజిటింగ్ అ పర్సన్, ఎక్స్క్యూజ్ మీ, విజిటింగ్ అ పర్సన్ ఫేస్ టు ఫేస్, ఏనా, విజిట్ అ పర్సన్, ఓకే, ఫేస్ టు ఫేస్. ఫేస్ టు ఫేస్ కలవడాన్ని ఏమంటారు, కాల్డ్ ఆన్. ఐ కాల్డ్ ఆన్ మై బ్రదర్ ఎస్టర్డే, దట్ మీన్స్ ఐ విజిటెడ్ ఫేస్ టు ఫేస్. ఐ కాల్డ్ ఆన్ మై ఫ్రెండ్ ఎస్టర్డే, ఐ విజిటెడ్ ఫేస్ టు ఫేస్. ఏదో ఫోన్లో కాదు, డైరెక్ట్గా వెళ్ళి కలిసా. మరి కాల్డ్ ఎట్ అంటే, ఎస్, కాల్డ్ ఎట్ అంటే సేమ్ బట్ విజిటింగ్ అ ప్లేస్. ఏమని రాయాలి, visit a place, not a person. Visiting a place. I called at Hyderabad last week, before last year. I called at this place, I called at that place. అంటే visiting a place, not a person. ఇట్లా ఇక మన నెక్స్ట్ కాల్ ఫర్ అంటే తెలుసు కదా, కాల్ ఫర్ అంటే డిమాండింగ్ సంథింగ్ అనే మీనింగ్ వస్తుంది. కాల్ ఫర్ అంటే డిమాండ్, ఓకే. అండ్ నెక్స్ట్ కాల్ ఆఫ్ అంటే తెలుసు మీకు, క్యాన్సల్ అన్న మీనింగ్ వస్తుంది. ద మ్యాచ్ హ్యాస్ బిన్ కాల్డ్ ఆఫ్ అంటాం. ఎక్స్క్యూజ్ మీ, క్యాన్సల్ కదా, కాల్డ్ ఆఫ్ అంటే ఏం రావాలి, క్యాన్సల్. ఇట్లా పదాలు CANCEL, క్యాన్సల్. ఇలా కాల్డ్ ఆఫ్ అంటే క్యాన్సలింగ్ సంథింగ్. సో నెక్స్ట్ కాల్ అవే అన్నాడు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఇది కొంచెం రేర్గా వాడతారు మార్కెట్లో, బట్ ఇది ఉంది. కాల్ అవే అంటే టు సమన్ సమ్వన్, టు ఆర్డర్ సమ్వన్ టు గో అవే, టు సమన్. ఇది SUMMON, సమన్ ఆర్ ఆర్డర్ టు గో అవే is called called away. He was called away to go to an emergency case. అంటే అతను ఆర్డర్ చేయబడ్డాడు, ఆర్డర్ వేయబడ్డాడు టు గో టు సమ్ అదర్ ప్లేస్. సో ఇప్పుడు ఇవి కాల్ మీద ఉన్నటువంటి ఫ్రేజల్ వర్బ్స్. అయితే ఇప్పుడు చూడండి క్వశ్చన్, ఐ షుడ్ కాల్ ఆన్ మై సిస్టర్ అంటే ఐ షుడ్ విజిట్ మై సిస్టర్ మోర్ ఆఫెన్ అని తనకు తాను సలహా ఇచ్చుకుంటున్నాడు. కలవడమే కదా, సిస్టర్ని కలుస్తారు కదా. అంటే కాల్డ్ అవే అంటే వెళ్ళిపోవడం కాదు, కాల్డ్ ఫర్ అంటే డిమాండ్కి సంబంధమే లేదు, కాల్ ఆఫ్ అంటే క్యాన్సిల్ చేయడానికి కూడా ఏం లేదు. సో అంటే దీని అర్థం ఏంది, ఈ కాల్ ఆన్ అనే పదం కరెక్ట్గానే ఉంది. నో నీడ్ టు రీప్లేస్ విత్ ఎనీ అదర్ ఫ్రేజల్ వర్బ్. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏం చెప్పాలి, నో ఇంప్రూవ్మెంట్ ఈస్ రిక్వైర్డ్. ఆన్సర్ ఇస్ ఢిల్లీ. అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ ద మీనింగ్
కరెక్ట్ రిప్లేస్మెంట్ ఆఫ్ ద సెంటెన్స్ అడిగాడు. మళ్ళీ చూడండి, వాట్ ఈస్ సబ్జెక్ట్ టు షీ, ఆ వర్బ్ ఈస్. షీ ఈజ్ ఇన్ ఏ ట్రాఫిక్ జామ్ అంటే బాగుండు, ఏంటి జామో ఇవ్వలేదు. ఇప్పుడు అండ్ అంటే తెలుసు కంజంక్షన్. ఆమె ఏం కావాలి, ఆమెకు నీడ్స్, ఎవరి హెల్ప్, మన సహాయం కావాలంట ఆమెకు. ఓకే, మరి ఇప్పుడు ఈ ట్రాఫిక్ జామా, ఏ జామ్ ఇది క్లియర్గా ఇవ్వలేదు. సో షీ ఈజ్ బిహైండ్ టైమ్ అని చెప్పడానికి అవకాశం లేదు. బిహైండ్ టైమ్ అంటే అర్థం లేదు. షీ ఈజ్ అహెడ్ ఆఫ్ టైమ్, నో. షీ ఈజ్ ఇన్ ఏ ట్రబుల్, ఇన్ ఏ హర్రీ కాదు, షీ ఈజ్ ఇన్ ఏ ట్రబుల్. ట్రబుల్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, మాకు హెల్ప్ చేయాలి. హర్రీగా ఉంటే హెల్ప్ చేయం. షీ ఈజ్ ఇన్ ఏ హర్రీ, లెట్ హర్ గో అని చెప్తాం, వెళ్ళనివ్వండి, ఆపకండి. కానీ ట్రబుల్లో ఉన్నప్పుడు హెల్ప్ కావాలి. ఇది బేసిక్ ఐడియా, కామన్ సెన్స్. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏం చెప్పాలి, ఎస్ సి ఫర్ చెన్నై. అండ్ నెక్స్ట్ యాంటనిమ్ ఆఫ్ ద వర్డ్, ఈ పదం అడిగాడు, ఇది ఇంపార్టెంట్. ససెప్టిబుల్ అనే పదం చూడండి అక్కడ, SUSCEPTIBLE. ససెప్టిబుల్ అంటే అర్థం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కొంచెం వెరైటీ పదం, ఇది రేర్గా ఉంటుంది మార్కెట్లో, బట్ ఓకే రాద్దాం. ససెప్టిబుల్ అంటే ప్రోన్ టు, అంటే దాని బారిన పడే అవకాశం ఉంది. ప్రోన్ టు, లయబుల్ టు, వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. లయబుల్ టు అంటే వీక్, చాలా బలహీనంగా ఉంది, యవారము అంటే వల్నరేబుల్. ఓకే, సో ఇవన్నీ కూడా ససెప్టిబుల్. చిల్డ్రన్ ఆర్ మోర్ ససెప్టిబుల్ టు కోల్డ్ దాన్ అడల్ట్స్. పిల్లలు ఎక్కువ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది, బికాస్ ఇమ్యూనిటీ పవర్ ఈజ్ వెరీ లో. మరి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటే షీ ఈస్ వెరీ ఇమ్యూన్డ్, షీ ఈస్ వెరీ రోబస్ట్, పవర్ఫుల్ అన్న మీనింగ్స్ వస్తాయి. కాబట్టి ఇప్పుడు మీకు అర్థం అవ్వాల్సిన పదం ఏంది, ససెప్టిబుల్కి యాంటనిమ్ అడిగాడు. యాంటనిమ్ ససెప్టిబుల్ అంటే అర్థం ఏంది, వీక్, బలహీనం. మరి బలంగా ఉంటే ఇమ్యూన్, వెరీ స్ట్రాంగ్, రోబస్ట్, పవర్ఫుల్, స్ట్రెంగ్త్, స్ట్రాంగ్, ఇట్లా. ఓకేనా. నౌ ద సబ్జెక్ట్, ద ప్రెసిడెంట్. ఏ ప్రెసిడెంట్? ఆ ప్రెసిడెంట్. ఆ వర్బ్ ఏంటి? క్లెయిమ్డ్. క్లెయిమ్డ్ అంటే చెప్పాడు. ఏం చెప్పాడు? ఇక్కడ ఒక దట్టో ఏదో రావాలి, కామ రావాలి, ఏమి ఇవ్వలేదు, మీరు పెట్టుకోండి ఇక్కడ. మళ్ళీ సబ్జెక్టు హీ. ఆ వర్బ్ ఏంటి? వోస్. అతను ఎలా ఉన్నాడంటే అప్పట్లో ఇమ్యూన్ అంటే వెరీ వెరీ పవర్ఫుల్, వెరీ స్ట్రాంగ్. దేనికి? ఫ్రమ్ ప్రాసిక్యూషన్. ఇమ్యూన్ ఫ్రమ్ ప్రాసిక్యూషన్. ప్రాసిక్యూషన్ అంటే మీనింగ్ ఏంది? మామూలుగా ప్రాసిక్యూషన్ అంటే ఆ యొక్క లిటిగేషన్, కోర్టులో వాడతాం కదా, ఆ యొక్క లిటిగేషన్, ఆ యొక్క ట్రయల్, ఓకే, ఆ యొక్క లీగల్ ప్రొసీడింగ్స్ అంటాం కదా, వాదోపవాదనలు, వాటి నుంచి చాలా బలంగా ఉన్నాడంట. తనని ఎవరు ఏం చేయలేరంట, ఎందుకంటే ప్రెసిడెంట్ కదా, ఇక మన భాషలో తెలుసు కదా ఎవరు ఏం అట్లా. సో ఫ్రమ్ ప్రాసిక్యూషన్ అంటే ఫ్రమ్ ట్రయల్, ఫ్రమ్ లిటిగేషన్, ఫ్రమ్ లీగల్ ప్రొసీడింగ్స్, ఫ్రమ్ హియరింగ్స్, ఇవన్నీ లీగల్ చార్జ్, ఇండైట్మెంట్, ఆరోపణ, అలిగేషన్స్, దాని నుంచి చాలా పవర్ఫుల్గా ఉన్నాడు, అతను ఎవరు ఏం చేయలేరంట. సో ఇప్పుడు మీకు అర్థమైపోయింది, ససెప్టిబుల్కి అపోజిట్ ఏంటి? ఇమ్యూన్ అని రావాలి. ప్రాసిక్యూషన్ అంటే ఏంటి చెప్పాం కదా, లిటిగేషన్, ట్రయల్, లీగల్ ప్రొసీడింగ్స్. ప్రెసిడెంట్ తెలుసు. క్లెయిమ్డ్ అంటే అసెప్టెడ్, చెప్పడం. ఇంకో పదం కూడా రాయొచ్చు మనం, అసెప్టెడ్, చాలా బలంగా చెప్పడం. ఓకేనా. సో కాబట్టి ఫైనల్గా అపోజిట్ ఏంటి? ఇమ్యూన్ అంటే వెరీ స్ట్రాంగ్, నాట్ వీక్ ఆర్ వల్నరేబుల్. ఆన్సర్ ఇస్ చెన్నై. మనం అంటాం ఇమ్యూనిటీ పవర్ అని, అట్లా. ఇక నెక్స్ట్ యూ సీ దిస్ ఇస్ కాల్డ్ క్లాస్ టెస్ట్. నౌ లెట్ us read the clause test. ఓకేనా. స్టేరింగ్ ఎట్ అ బ్లింకింగ్ కర్సర్. ఇది సబ్జెక్ట్. స్టేరింగ్ అంటే ఏంటి? బాగా ఆశ్చర్యపోయి చూడడం. ఎక్కడ? ఎట్ అ బ్లింకింగ్ కర్సర్. ఇప్పుడు ఈ కంప్యూటర్లో కర్సర్ ఉంటుంది కదా, అది బ్లింక్ అవుతా వస్తూ పోతూ ఉంటుంది. సో దాని దగ్గర ఇలా చాలా తీక్షణంగా చూడడం ఏమంటామంటే స్టేరింగ్. ఈ కర్సర్ ఎక్కడ ఉంది? ఆన్ ఏ బ్లాంక్ పేజ్. కంప్యూటర్ బ్లాంక్ పేజ్లో కర్సర్ ఉంటుంది కదా, అక్కడ. వర్బ్ చూడండి, కెన్ బి డాంటింగ్. ఇక్కడ ఈ కెన్ బి అనేది మేజర్ వర్బ్, ఇక్కడ డాంటింగ్ అనేది అడ్జెక్టివ్గా తీసుకుంటాం. డాంటింగ్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్. డాంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ వర్డ్, మీకు అప్పుడప్పుడు టచ్ అవుతుంటే గుర్తుపెట్టేసుకోండి. డాంటింగ్ అంటే చూడగానే భయం వేస్తుంది, అంటే ఫ్రెటనింగ్. FRIGHTENING. అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, తెలుసు కదా, చూడగానే ఎలా ఉంటాడు అప్పలనాయుడు? భయంకరంగా ఉంటాడు. అంటే ఇది కూడా డాంటింగ్ అంటే అపాలింగ్ అని తీసుకోవచ్చు. అప్పలనాయుడు గుర్తుపెట్టేసుకోండి, ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకేనా. డాంటింగ్, ఫ్రెటనింగ్, అపాలింగ్, థ్రెటనింగ్, చూడగానే భయం వేస్తుంది. THREATENING, థ్రెటనింగ్. ఓకే.
ఇలా ఫియర్సమ్, ఫియర్ఫుల్, కొంచెం ఒక రకంగా చెప్పాలంటే డేంజరస్ అని చెప్పొచ్చు ఇట్లా. సో ఇప్పుడు అది అట్లా ఉందంట. స్టేరింగ్ ఎట్ బ్లింకింగ్ కర్సర్ కెన్ బి డాంటింగ్, భయం వేస్తుందంట. ఎందుకు చూద్దాం ఎందుకో. యూ వాంట్ టు రైట్, వాట్ ఈ సబ్జెక్ట్ యూ, వర్బ్ ఏంటి, వాంట్ టు రైట్ అ గ్రేట్ ఆర్టికల్, గొప్ప ఆర్టికల్ రాయాలనుకుంటే, బట్ కానీ అంటే అపోజిట్ చేస్తున్నాడు. డు నాట్ నో, తెలియదు మనకు. యూ డోంట్ నో, ఏం తెలియదు. వేర్ ఆర్ హౌ టు, అవి కంజంక్షన్స్ మళ్ళా. వేర్ ఆర్ హౌ టు, 2+V1 కదా. చూద్దాం. వేర్ ఆర్ హౌ టు రియాక్ట్, ఇక్కడ రియాక్ట్ అవ్వడానికి యాక్షన్ రియాక్షన్ ఏం లేదు. వేర్ ఆర్ హౌ టు నీడ్, నీడ్ ఏం సంబంధం, నీడ్ అంటే అవసరం, రిక్వైర్మెంట్. హెల్ప్ అంటే ఎవరికో సాయం మొదలు పెట్టడము, ఇది పాయింట్. అంటే ఇక మనోడు ఎగ్జామ్ హాల్లో కూర్చున్నట్టు ఆ కర్సరు బ్లింక్ అవుతా ఉంటే భయం వేస్తుంది, ఏం పెట్టాలో అర్థం కావట్లేదు. మొదలు పెట్టడము. వేర్ ఆర్ హౌ టు బిగిన్ టు రైట్ అన్ ఆర్టికల్, అది భయం వేస్తూ ఉంటుంది. కర్సర్ బ్లింక్ అవుతూ ఉంటే ఓ పక్క టైం అయిపోద్ది, మనోడికి ఏం రాదు. సో అందుకే భయపడుతున్నాడు. ఇప్పుడు ఆన్సర్ ఏం చెప్పాలి, ఢిల్లీ. అండ్ నెక్స్ట్, సో ఈవెన్ ఇఫ్ అంటే ఎట్ ద సేమ్ టైం, అంటే ఈవెన్ ఇఫ్ అంటే పాసిబిలిటీ. యూ హ్యావ్ అ గ్రేట్ ఐడియా, అంటే తన దగ్గర ఒక గొప్ప ఐడియా ఉన్నా కూడా మొదలు పెట్టరాదు, ఎందుకంటే భయం వేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఇఫ్ యూ కాంట్ గెట్, ఇఫ్ యూ కాంట్ గెట్, ఇఫ్ యూ కాంట్ గెట్ హిమ్ అన్నాడు. ఇక్కడ ఐడియా గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి పర్సన్ కాదు, దెమ్ అంటే కాదు, హర్ అంటే పర్సన్ కాదు. ఈవెన్ యూ కాంట్ గెట్ ఇట్, ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ అన్ ఐడియా, అ గ్రేట్ ఐడియా, ఆలోచన ఉంటుంది కానీ దాన్ని ఎలా రాయాలో తెలియదు. యూ కెనాట్ గెట్ ఇట్ అవుట్ ఆఫ్ యువర్ హెడ్, ఓకే, బట్ పెన్ టు పేపర్ ఆర్ ఆన్ టు అ డాక్యుమెంట్, దట్స్ కంప్యూటర్ డాక్యుమెంట్. సో దెన్ యూ కెనాట్ షేర్ ఇట్ విత్ ఎనీబడి, నువ్వు ఇంకోళ్ళకి కూడా నీ ఆలోచనని షేర్ చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది మనకి ఎగ్జామ్లో, ఇట్లా చెప్తున్నాడు. సో ఆన్సర్ ఈస్ కన్ఫర్మేషన్ హియర్ 77 బెంగళూరు. అండ్ నెక్స్ట్, సో రైటింగ్ అ గ్రేట్ ఆర్టికల్, చూడండి వాట్ ఈస్ సబ్జెక్ట్ రైట్ నౌ, రైటింగ్ అ గ్రేట్ ఆర్టికల్. చూసారా, వర్బ్ సింగులరా ప్లూరలా, సింగులర్, కాబట్టి సింగులర్ వర్బ్ రావాలి. ఎక్కడుంది సింగులర్ వర్బ్, రైటింగ్ అ గ్రేట్ ఆర్టికల్. ఆర్ అంటే ప్లూరల్, హ్యావ్ అంటే ప్లూరల్, వర్ అంటే ప్లూరల్, ఇక సింగులర్ ఒకటే ఉంది కదా, కథం అదే ఆన్సర్. ఈస్ రైటింగ్ అ గ్రేట్ ఆర్టికల్ ఈస్ లైక్ సాల్వింగ్ అ 100-piece జిగ్జా పజిల్. 100 పీసులు పజిల్ సాల్వ్ చేయొచ్చు, కానీ ఒక మంచి ఆర్టికల్ రాయాలంటే అంత ఈజీ కాదు అని అంటున్నాడు. రైటింగ్ గ్రేట్ ఆర్టికల్ ఈజ్ లైక్ సాల్వింగ్ అ 100-piece జిగ్జా పజిల్, అది దాంతో సమానము మంచి ఆర్టికల్ రాయడం అంటే అంటున్నాడు. సో రైటింగ్ అ గ్రేట్ ఆర్టికల్ ఈజ్ సింగులర్, వర్బ్ ఈజ్ ఆల్సో సింగులర్, ఏ ఫర్ యాపిల్, ఓకే. అండ్ నెక్స్ట్, సో దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ స్మాలర్ పీసెస్, ఓకే. అయితే చూడొచ్చు ఇక్కడ మళ్ళీ సబ్జెక్ట్ ఏంటి, దేర్, వర్బ్ ఏంటి, ఆర్, ఓకే. రియల్ సబ్జెక్ట్ ఏంటి, లాట్స్ ఆఫ్ స్మాలర్ పీసెస్. ఈ పీసెస్ పక్కన ఏమి ఇచ్చాడు, దట్, అంటే ఎవరి గురించి చెప్తున్నట్టు, ఈ పీసెస్ గురించి చెప్తున్నాడు. ఈ పీసెస్ అంటే సింగులరా ప్లూరలా, ప్లూరల్, కాబట్టి ఇక్కడ వచ్చేటువంటి బ్లాంక్లో కూడా ప్లూరల్కి సంబంధించిన వర్బు లేదా ప్లూరల్ నౌనే రావాలి. ఈ చూడండి, ఈ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఎందులో ఇచ్చాడు, కామా స్పాట్లో ఇచ్చాడు. దీన్ని కూడా హోల్లో పెట్టుకోవాలి, కామా స్పాట్లో ఇచ్చిందని చదవద్దు, మరి డైరెక్ట్గా ఎడికి బ్లాంక్ వెళ్ళిపోవాలి. చూస్తున్నారా, రైట్. సో దెర్ ఆర్ లోట్స్ ఆఫ్ స్మాలర్ పీసెస్. వాట్, దట్ స్పీక్, పీసెస్ మాట్లాడతావా, లేవు. దట్ డౌట్, ఏమైనా అనుమానం వ్యక్తం చేస్తాయా, లేవు. ఏమైనా ఫీల్ అవుతాయా, లేవు. అవి ఏం చేస్తాయి, క్రియేట్ చేస్తాయి. దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ స్మాలర్ పీసెస్ దట్ క్రియేట్ అండ్ ఎంటర్టైనింగ్ రీడ్. మనం చదవాలంటే, ఎంటర్టైన్ అవ్వాలంటే అందులో చాలా అంశాలు రాయాల్సి ఉంటుంది. ఇండైరెక్ట్గా పీసెస్ దానికి లింక్ పెట్టిండు. కాబట్టి ఆన్సర్ ఏంటి, ప్లూరల్ వర్బ్ రావాలి. ఎక్కడుంది ప్లూరల్ వర్బ్, ఆబ్వియస్లీ క్రియేట్ ఉంది, దట్స్ వై ఆన్సర్ ఇస్ బెంగళూరు, ఓకే. అండ్ నెక్స్ట్, యువర్ టోన్ ఆఫ్ వాయిస్, రైటింగ్ స్టైల్ అండ్ ఎబిలిటీ టు లీన్ ఇన్ టు స్టోరీస్ అండ్ అనెక్డోట్స్. చూసారా, వాట్ ఈస్ సబ్జెక్ట్ రైట్ నౌ, యువర్ టోన్ ఆఫ్ వాయిస్
అంటే మనం యాక్టివ్లో రాస్తున్నామా, ప్యాసివ్లో రాస్తున్నామా, అంటే ఆప్టిమిస్టిక్గా రాస్తున్నామా, పెసిమిస్టిక్గా రాస్తున్నామా, ఎందులో రాస్తున్నాం అది ఇంపార్టెంట్. ఇంకా రైటింగ్ స్టైల్ కూడా ఇంపార్టెంటే. పొయిటిక్గా రాస్తున్నామా, ప్రోజ్గా రాస్తున్నామా, అండ్ ఎబిలిటీ ఆ సామర్థ్యం కూడా ఇంపార్టెంటే. ఎక్కడ టు లీన్ ఇన్ టు స్టోరీస్ అండ్ అనెక్డోట్స్ అన్న స్టోరీలే కదా, ఇది హోల్లో పెట్టుకోండి. ఇప్పుడు చెప్పండి సబ్జెక్ట్ ఏంటి? ఇగో ఇది అంతా సబ్జెక్టు, ఇదంతా సబ్జెక్టు. వర్బ్ చూడండి, ఆర్ ఓ లిటిల్. ఆర్ లిటిల్ అంటే ఏంటి? అన్కౌంటబుల్ నౌన్ కదా, వద్దు. ఓ లిటిల్ అన్న అన్కౌంటబుల్ నౌన్, మచ్ అన్న అన్కౌంటబుల్. మనకి ఇప్పుడు ఇవన్నీ టోన్ ఆఫ్ వాయిస్, రైటింగ్ స్టైలు, ఎబిలిటీ అయినా. ఇగో చూడండి, మస్ట్ హ్యావ్ కాంపోనెంట్స్, ఇది కూడా ప్లూరల్లో ఉంది కాబట్టి మనకు ప్లూరల్ చెప్పేటువంటి కౌంటబుల్ అడ్జెక్టివే కావాలి. సో ఇప్పుడు ఆన్సర్ ఏం చెప్తాము? యువర్ టోన్ ఆఫ్ వాయిస్, రైటింగ్ స్టైల్ అండ్ ఎబిలిటీ ఆర్ ఓ ఫ్యూ, వాటిలో ఇవి కొన్ని. సో మస్ట్ హ్యావ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎ గ్రేట్ ఆర్టికల్, మీరు ఆ గొప్ప ఆర్టికల్ యొక్క భాగంలో ఇవి కావాలి, అప్పుడే రీడర్స్ బాగా చదువుతారు అని దాని యొక్క ఉద్దేశం. కాబట్టి ఆన్సర్ ఏం కన్ఫర్మ్ చేయాలి? ఎస్, ఆన్సర్ ఈ సి ఫర్ చెన్నై. ఓకే.